శాతవాహనులకు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు చూసాం, అట్లాగే శాసనాలు చూసాం, ఇన్స్క్రిప్షన్స్. మన ఖచ్చితంగా శాసనాలు శాతవాహనులకు సంబంధించి ఖచ్చితంగా చాలా సందర్భాల్లో క్వశ్చన్ వస్తూ ఉన్నాయి. అంతకుముందు అయితే నానాగఢ్ శిలాశాసనం, నాసిక్ శిలాశాసనాలు చాలాసార్లు అడిగారు, మళ్ళీ కూడా అడుగుతూనే ఉన్నారు. శాసనాలపైన క్వశ్చన్ ఎలా అడుగుతారంటే జతపరిచే దాంట్లోనే అడుగుతారు. మ్యాక్సిమం జతపరచడమే. ఎవరేశారు అనేది ఒక కాన్సెప్ట్ అయితే దాంట్లో ఉన్న సబ్జెక్ట్ ఏందనేది రెండో కాన్సెప్ట్గా మనం చూసుకునే ఒక ప్రయత్నం చేయాలి. ఇంకప్పుడు కొన్ని కురుక్యాల శిలాశాసనం ఉంది, అది తెలుగులో, కన్నడంలో, సంస్కృతంలో 3 భాషల్లో ఉంది. అలాంటి కొన్ని డిఫరెంట్ అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ కాకతీయులకు వచ్చేసరికి ఆ శిలాశాసనం ఏ భాషలో ఉందనడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ఉన్న శిలాశాసనాలు కంప్లీట్గా శాసనాల వరకైతే 100% ప్రాకృతమే. కొంత గ్రంథాలు మాత్రం సంస్కృత భాషలోకి వచ్చినాయి. ఎవరు? వాత్సాయనుడి యొక్క కామసూత్రాలు కానీ, శర్వవర్మ యొక్క కాతాంత్ర వ్యాకరణం అనే ఒక 2 గ్రంథాలు, అంటే ఒక వాత్సాయనుడు, శర్వవర్మ అనే 2 కవులు మాత్రమే సంస్కృత గ్రంథం రాశారు. అలాగే ఆచార్య నాగార్జునుడు కూడా సంస్కృత భాషలో రాశాడు. ఆచార్య నాగార్జున గురించి లాస్ట్ అతని గురించి ఒక 1/2 అవర్ సపరేట్గా చూసే ఒక ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఒకటే మనం ప్రాకృత భాష, శాసనాలు అనగానే ప్రాకృత భాష అనే ఒక పాయింట్ని మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఈ ప్రాథమిక అంశాలు శ్రీముఖుడు అన్ని వంశాలలో, ఇండియన్ హిస్టరీలో, తెలంగాణ హిస్టరీలో మనకు వంశ మూల పురుషుడు అనే పదం వస్తుంది, వంశస్థాపకుడు అనే పదం వస్తుంది. వంశస్థాపకుడు ఉంటాడు, వంశ మూల పురుషుడు ఉంటాడు. కాబట్టి ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీలో, ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో, ముఖ్యంగా ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో ఈ పదజాలాలు తెలుసుకోవాలా. చిన్న చిన్న వంశాలు ఇస్తాడు. ఉదాహరణ రాజపుత్ర రాజ్యాలు ఒక 15 రాజ్యాలు వస్తాయి. ఆ 15 రాజ్యాలలో రాజ్యస్థాపకుడు, వంశస్థాపకుడు లాంటి క్వశ్చన్లు ఇచ్చేసి మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అవకాశం. వాడు కన్ఫ్యూజ్ చేస్తున్నా అంటేనే ఏమన్నా మూల ఉండదని పట్టుకొస్తాడు. అంటే ఐడెంటిఫికేషన్ అటువంటి మేజర్ చాప్టర్లకి వెళ్ళి లేడువాడు, చిన్న చిన్న చాప్టర్లు తీసుకొచ్చి జతపరచండి అనే క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంది. అంటే వాడు అడిగేవాడికి రాసేవాడు, వాడు పేపర్ తయారు చేసి రాసేవాడు లోకువ. నేను ఎట్ట రాయనియొద్దు అనే కాన్సెప్ట్తోనే కొన్ని క్వశ్చన్లు, మినిమం ఒక 20% క్వశ్చన్లు, 20 to 30% నీకైతే బాగా ఆడ్లీ ఈ క్వశ్చన్ చెయ్యొద్దు అన్నట్టుగా తయారు చేస్తాడు. చెయ్యొద్దు అన్నట్టు తయారు చేయాలంటే మనము ఆ విధంగా మన ప్రిపరేషన్ అనేది ఉండాలా. కాబట్టి మనము ఈ చాప్టర్లో ఏం క్వశ్చన్, ఏ కాన్సెప్ట్ అనే కాన్సెప్ట్ ఒకసారి చూసుకోండి. చివరివాడు 3వ పులోమి, 4 వంశాలు ఇచ్చేసి చివరి రాజుల పేర్లు కూడా ఇస్తారు. 3వ పులోమావి సేమ్. మళ్ళీ ఒక వంశంలో 3వ రాజు చివరివాడు అవుతాడు. ఏ వంశం చెప్పండి? ఇక్కడ 3వ పులోమావి చివరివాడు. ఇదే పాయింట్ మనకు 3వ రాజు చివరివాడు అవుతాడు. ఏ వంశంలో? వేములవాడ చాళుక్యులలో ఏ రాజు చెప్పండి? అందరికంటే గొప్పవాడు ఎవరు? వేములవాడ చాళుక్యులలో గొప్పవాడు ఏమంటామండి? అక్కడ కూడా సేమ్ 3వ రాజే మనకు చివరి రాజుగా మారిపోతాడు. 1 సెకండ్. 3వ అరికేసరి, 2వ అరికేసరి వేములవాడ చాళుక్యుల్లో గొప్పవాడైతే 3వ అరికేసరి చివరివాడు. ఇక్కడ 3వ పులోమా వచ్చాడు. అంటే అన్ని వంశాలలో చివరి రాజు పేరు కూడా మనం గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. అంటే అసభ్యాయాలు ఉన్నారు, చివరి రాజు అంటే ఈజీ గుర్తుపెట్టుకుంటాం, కుదు విషయాలు అంటే గుర్తుపెట్టుకుంటాం. కానీ చిన్న చిన్న వంశాలలో కొంత గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయండి. ఈ పాయింట్ కూడా మనకు ఇంపార్టెంట్. సామంతాస్, ఇంగ్లీష్లో కూడా సామంతాస్ అని పిలుస్తారు. సామంత రాజులు అంటే వాళ్ళకంటే ముందున్నటువంటి పాలకులు ఎవరు అనే కాన్సెప్ట్ ఇస్తారు. ఉదాహరణకు కాకతీయులు ఎవరికి సామంతులు? కాకతీయులు ఎవరికి సామంతులు? కళ్యాణి చాళుక్యులు సామంతులు. అంటే మనం ఏం చేయాలా? సామంతులు అని ఒక హెడ్డింగ్ పెట్టుకొని అన్ని వంశాలు రాసుకొని ఒక లిస్ట్ అవుట్ చేసుకోవాలి. ఒక దగ్గర రాసుకుంటే నీకు కన్ఫ్యూజ్ పోతుంది. అన్ని ఏ చాప్టర్కి ఆ చాప్టర్ అనుకో కన్ఫ్యూజ్ పోదు, మళ్ళీ ఆడిపోను మళ్ళీ కొత్త కనబడుతుంది. అందుకే ఈ యొక్క రాజ్య విభాగాలు కానీ, ఈ రాజ్యాలు కానీ, వంశస్థాపకులు అన్న ఒక పేజీలో, చివరి వాళ్ళని ఒక పేజీలో, అట్లా డిఫరెంట్ యాంగిల్లో మనం ప్రయత్నం చేస్తే బేసిక్స్లో మనం బిడ్చిపోకుండా కవర్ చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అలాగే క్యాపిటల్ సిటీస్, రాజధానులు కూడా చాలా ఇంపార్టెంట్. మన గతంలో అడిగిన క్వశ్చన్ ఏంటంటే బోధన్ అడిగారు. ఏమడిగారు? బోధన్. ఎవరి రాజధాని బోధన్? బోధన్ ఎవరి తొలి రాజధాని? ఏ వంశం యొక్క తొలి రాజధాని? బోధన్. వేములవాడ చాళుక్యుల యొక్క తొలి రాజధాని
బోధన్. ఇక్కడ కోటిలింగాల ఏ విధంగా అయితే శాతవాహనుల యొక్క తొలి రాజధాని ఉంటుందో ఇక్కడ బోధన్ అనేది వేములవాడ చాళుక్యుల యొక్క తొలి రాజధానిగా ఉన్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇంకో పాయింట్ అడుగుతారు, రేకాపల్లి ఎవరి రాజధాని? రేకాపల్లి ఎవరి రాజధాని? ఆమనగల్లు ఎవరి రాజధాని? ఆమనగల్లు ఎవరి రాజధాని? రేకాపల్లి ఎవరు? ముసునూరి నాయకరాజులు. ఎవరు? ముసునూరి నాయకరాజులు. ఇవన్నీ ఎందుకు నేను మళ్ళీ మళ్ళీ చెప్తా సార్ అంటే మీకు మైండ్లో ఫీడ్ కావాలా, అంటే ప్రతి చాప్టర్ వచ్చిన ప్రతిసారి మళ్ళీ ఒకసారి మీకు టచ్ చేసే ఒక ప్రయత్నం చేస్తాను. కానీ బేసిక్స్ బిట్లే కంపల్సరీ మైండ్లో ఉండాలా. ఆమనగల్లు రేచర్ల పద్మనాయకుల యొక్క రాజధాని. రేచర్ల పద్మనాయకుల యొక్క రాజధాని. హన్మకొండ ఎవరి రాజధాని? హన్మకొండ ఎవరి రాజధాని? కాకతీయుల యొక్క తొలి రాజధాని హన్మకొండ. హన్మకొండ విషయాన్ని క్యాపిటల్ సిటీగా చేసుకొని పరిపాలన చేశాడు మొదటి ప్రోలరాజు. మొదటి ప్రోలరాజు కాలంలో హన్మకొండ క్యాపిటల్ సిటీగా మారితే మనకు గణపతి దేవుడి కాలంలో ఓరుగల్లుకి అనేది క్యాపిటల్ సిటీ షిఫ్ట్ చేయబడి అంశంగా అర్థం చేసుకోవచ్చు. దాన్నే మనం సుల్తాన్పూర్ అంటున్నాం. ఏమంటున్నాం? సుల్తాన్పూర్ అని. ఎవరు? మహమ్మద్ బిన్ తుగ్లక్ పెట్టినటువంటి పేరు సుల్తాన్పూర్ అని పెడుతున్నాం. అంటే క్యాపిటల్ సిటీస్ అనే దానిపైన కంపల్సరీగా మనకు గుర్తుండే ఒక ప్రయత్నం చేయాలి. అట్లా చూసుకునే ఒక ప్రయత్నం చేయండి. రేచర్ల పద్మనాయకులు, ఆమన్, రేకాపల్లి, బోధన్ ఇవన్నీ తొలి రాజధానులు. ఇదే రేకాపల్లి నుంచి ముస్నూరు నాయకరాజులు మళ్ళీ వరంగల్ కేంద్రంగా కూడా పరిపాలన చేశారు. ఇదే ఆమనగల్ నుంచి ఎక్కడికి వచ్చారు అంటే రాచకొండ అనే దానికి వచ్చారు. కొద్దిగా ఫ్యాన్ స్పీడ్ తగ్గియడం. రాచకొండ, దేవరకొండ అనేవి క్యాపిటల్ సిటీస్గా పెట్టుకున్న వాళ్ళు ఎవరంటే మనకు ఎవరు వస్తారు? రేచర్ల పద్మనాయకులు. రేచర్ల పద్మనాయకుల కాలంలో తెలుగు భాష అనేది బాగా వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం ప్రధానంగా ప్రాకృతం శాసనాలు కంప్లీట్ వీళ్ళ యొక్క శాసనాల విషయంలో వస్తే మాత్రం కంప్లీట్గా ప్రాకృత భాషనే ఉంది. అధికార మతం వచ్చేసి హైందవ మతం, కానీ వాళ్ళు ఉపయోగించింది బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి మతం. ప్రాచుర్యంలో అంటే మనం ఎక్కువ ఇలా అధికార మతం హైందవ మతం అయినప్పటికీ శాతవాహనుల కాలంలో మనం చదివేది ఏ మతం చూద్దాం? బౌద్ధ మతం యొక్క వివరాలే మనకి ఎక్కువ వస్తాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే క్వశ్చన్ కూడా బౌద్ధ మతం అడుగుతారు తప్ప హైందవ మతం అనే కాన్సెప్ట్ని ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగారు. అంటే అక్కడ అధికార మతం హైందవ మతమే, కానీ అడిగే విధానం డిఫరెంట్ ఉంటే అర్థం చేసుకోవచ్చు. సంస్కృత భాష అనే ఒక కాన్సెప్ట్ వచ్చినప్పుడు కుంతల శాతకర్ణి యొక్క ప్రస్తావన మనకు ఖచ్చితంగా చూసుకునే ఒక ప్రయత్నం చేయాలా. రాజలాంఛనం సూర్యుడు. ఎవరు? రాజలాంఛనం సూర్యుడు. ప్రతి వంశానికి ఒక రాజలాంఛనం ఉంటుంది. పంజా ఎత్తిన సింహం ఎవరిది? విష్ణుకుండది. సింహం గుర్తు ఎవరిది? ఈక్ష్వాకులది. వరహం గుర్తు ఎవరిది? కాకతీయులది వరహం గుర్తు. కూల్చా అనేది ఎవరిది? అసబ్జాయాలది. కూల్చా అంటే రొట్టె ముక్క. కూల్చా అంటే రొట్టె ముక్క. అసబ్జాయాల యొక్క గుర్తుగా అర్థం చేసుకోవచ్చు. సింహం ఉన్నది, పంజా ఎత్తిన సింహం అంది. పంజా ఎత్తిన సింహం ఎవరిదంటే విష్ణుకుండది. సింహం ఎవరిదంటే ఈక్ష్వాకులది. అంశాన్ని మీరు అర్థం చేసుకునే ఒక కంటకహారం ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగారు. కంటకహారం అనేది ఎంబ్లం సింబల్గా కలిగినటువంటి వంశం ఏంటి? కంటకహారం. ఆప్షన్స్ చెప్తావా? కంటకహారం ఆప్షన్స్ ఇస్తే చెప్పడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు వర్షం అడుగుతారు ఇట్లా, పంజా ఎత్తిన సింహం, పంజా ఎత్తిన సింహం, అలాగే సింహం, వరహము, వరహము, సూర్యుడు, సూర్యుడు, దాంతోపాటు కంటకహారం, కంటకహారం. ఇవన్నీ కూడా మనకు సింబల్స్, తెలంగాణ హిస్టరీలో వచ్చేటువంటి సింబల్స్. కూల్చా, కూల్చా, ఇవి మన ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు. కంటకహారం ఎవరిది అంటే ముదిగొండ చాళుక్యులది. ఎవరిది? ముదిగొండ చాళుక్యులది. ముదిగొండ చాళుక్యులది కంటకహారం. వరహం గుర్తు ఎవరిది? కాకతీయులు. మరి కాకతీయులకు వరహం గుర్తు రావడానికి గల కారణాలు ఏంటి అంటే వాళ్ళకంటే ముందు వచ్చినటువంటి 3 వంశాలు. ఇక్కడ చూడండి, మనకు బాదామి చాళుక్యులు. ఈ బాదామి చాళుక్యుల యొక్క సామంతులు రాష్ట్రకూటులు, రాష్ట్రకూటుల యొక్క సామంతులు కళ్యాణి చాళుక్యులు. అంటే ఈ 3 వంశాలకు సంబంధించినటువంటి రాష్ట్ర ఎంబ్లం. అంటే ఎంబ్లం ఎక్కడ ఉపయోగపడుతుంది సార్ అంటే ఎంబ్లం అనగానే మనకు నాణాల ముద్రణ అనేది ఇంపార్టెంట్.
ఎంబ్లం ఎక్కడ ఉపయోగిస్తారు, సింబల్ ఎక్కడ ఉపయోగిస్తారంటే నాణాల పైన ఉపయోగిస్తారు. కాబట్టి మన ఒక పాయింట్ వచ్చిందంటే ఆ పాయింట్ని కన్ఫ్యూజ్ పోవాలంటే అన్న ఒక దగ్గర రాసుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనకు ఇప్పుడు ఎగ్జామ్లో ఇట్లా క్వశ్చన్ అడుగుతాడు, కానీ ఒకటే క్వశ్చన్ అడిగాడు కదా, 4 జతపరచమని క్వశ్చన్ అడుగుతారు. కాబట్టి 4 వచ్చినప్పుడు మనకు డిఫరెంట్గా చూసుకునే ఒక ప్రయత్నం చేయాలి. సింహం ఎవరు అంటున్నాం, ఈక్ష్వాకులు అంటున్నాం. పంచాయతీ సింహము విష్ణుకుండలు అనేది కనబడుతుంది. కాబట్టి ధ్వజసింహం. సూర్యుడు ఎవరిది, శాతవాహనులది శాతవాహనులు అనేది సూర్యుడు. అంటే ఇక్కడ ఎవరు వస్తున్నారు, ఇక్కడ సింహం అనేది ఒక జంతువు, వరాహం అనేది కూడా ఒక జంతువే, కానీ జంతు రూపానికి ఒక దేవుడు అనేవాడు ఉన్నాడు కదా. దేవుడు అనేవాడు అంటే దేవతారాధన, మతం అనేది ఆ వంశం యొక్క ప్రధానంగా ఎఫెక్ట్గా చూపిస్తున్న అంశాన్ని అర్థం చేసుకో. కంటకహారం ఏంటిది, మెడలో ధరించేటటువంటి ఒక మాల. కంఠం ఏంటిది, గొంతు. ఇప్పుడు మహిళలు ఉన్నారు, కంపల్సరీగా బంగారం ధరించకుండా మహిళలు ఉంటారా, పురుషులు ధరిస్తారా, ధరించే వాళ్ళు ధరిస్తారు, వద్దనుకులు కూడా. కానీ మహిళలు మాత్రం ఖచ్చితంగా బంగారం లేకుండా ఉంటారంటే ఉండరు. ఫస్ట్ పెళ్లి చేయాలంటే ఏం కొనాలి, ఫస్ట్ అసలు పెళ్లి కుమారుడు చూడకముందే బంగారం కొని పెట్టుకుంటారు. పెళ్లి వయసు వచ్చినట్టు ఆడపిల్ల ఇంట్లో ఉంటే బంగారం కొని పెడతారు. ఇవాళ బంగారం ధర ఎంత ఉంది, ఇలా 96,000 రూపాయలు ఉంది. ఇప్పుడు మినిమం 20 తులాలు కొనాలంటే బంగారానికి ఎంత అవుతుందంటే 20 లక్షలు అవుతుంది. బంగారం కొనడానికి 20 లక్షలు అయిన ఒక పరిస్థితి. కానీ మనము ఒక అమ్మాయిని తండ్రి 30 లక్షలు 40 కట్నం ఇచ్చి పెళ్లి చేస్తాడు, కానీ 1 లక్ష రూపాయలు పెట్టి చదివిస్తాడా? మీ చదువు ఖర్చు ఎంత? ఇప్పుడు గ్రూప్ 2 కనుక ప్రిపేర్ అయితే మొత్తం ఖర్చు ఎంత? తులం బంగారం కూడా ఖర్చు పెట్టకపోతే ఇప్పుడు 100 తులాలు పెట్టే సంపాదన ఎట్లా వస్తుంది మరి? బట్ అట్లా ఆలోచన చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ ప్రియారిటీ. ఎడ్యుకేషన్ ప్రియారిటీ ఇస్తే జీవితాలు బాగుపడతాం. మన ఆన్నే ఒక నోట్బుక్ కొనే కాడ 2-3 సార్లు ఆలోచన చేస్తాం, కానీ పోయి 10,000 పెట్టి షారీ చేసుకుంటారు. అనవసరం విషయాలలో సినిమా పోతున్నాం, ఒట్టిగా పోయి 1000 రూపాయలు ఖర్చు పెడతాం. 1000 రూపాయలు పెట్టి ఒకేసారి నోట్బుక్లు కొనుక్కొస్తామా? కాబట్టి అందుకే మీరు ఏం ఆలోచన చేయండి అంటే, ఈ వయసులో మన సెటిల్మెంట్ వయసులో పుస్తకాల దగ్గర ఏ బుక్ దొరికితే ఆ బుక్ కొనుక్కొచ్చుకుంటా. నేను ఫస్ట్ చదువుతానా తర్వాత సంగతి, బుక్ అయితే తెచ్చుకుంటా. ఆ బుక్ ఏదో ఒక సందర్భం ఉపయోగపడుతుంది. ఓ బిట్టు దొరకపోయినప్పుడు ఏం చేయాలా, వెతకాలా. ఒక్క సింగిల్ బిట్ కోసం రాత్రులు మొత్తం దోలిన సందర్భాలు ఉంటాయి. అదే చాప్టర్లో అసలు మొత్తం ఏడ దొరుకుతాయి అని వెతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మనం ఫస్ట్ ఈ సెటిల్మెంట్ వయసులో ఏదైతే మనకు అవసరం ఉంటుందో దాని ప్రియారిటీ ఇవ్వాలి, కానీ అనవసర విషయాలకు వెళ్ళొద్దు అనేది నా కాన్సెప్టు. కూల్చే ఎవరిది అంటే అసఫ్ జాయిలది. ఎవరిది? అసఫ్ జాయిలది. ఎందుకంటే ఆయన అడవులలో తిరుగుతూ ఉంటే ఆకలితో అలమటించిపోయిందట. అప్పుడు ఒక ముని దగ్గర రొట్టెలు ఇచ్చారట. అందుకే ఆయన జ్ఞాపకార్థంగా కూల్చే అంటే రొట్టె ముక్కని వాళ్ళు ఒక ఎంబ్లామిక్ సింబల్గా వాడినట్టుగా మనకు ఆధారాలు లభిస్తున్న అంశంగా అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా అంటే ప్రతి దాని వెనుక ఏదో ఒక అర్థం పరమార్థం ఉంటుంది, ఒక దైవం ఉంటుంది, లేదంటే ఇంకొక ఆచార వ్యవహారాలు ఉంటాయి, డిఫరెంట్ ఉంటాయి. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఈ సూర్యుడు. ఆహారాలు విషయాలంటే రాజ్యం యొక్క భాగాలు, రాజ్య విభజన ఎట్లా జరిగింది, ఎట్లా రాష్ట్రాన్ని విభజన చేశారు, ప్రతి వంశాన్ని విభజన చేశారు. ఉదాహరణకు చూడండి, ఆహారాలు సెంట్రల్ మనకు ఇండియన్ హిస్టరీ కనుక పోతే ఆహారాలు ఉన్నాయి, భుక్తులు ఉన్నాయి. ఏమున్నాయి? భుక్తులు ఉన్నాయి, సర్కారులు ఉన్నాయి, శుభాలు ఉన్నాయి. ఏమున్నాయి? శుభాలు ఎవరివి? ఇక్తాలు ఉన్నాయి. ఏంటివి? ఇక్తాలు ఎవరివి? ఢిల్లీ సుల్తాన్లే. ఇక్తాలు ఎవరంటే ఢిల్లీ సుల్తాన్లే. శుభాలు ఎవరివి? మొగలాయల సామంతులు ఎవరు? అసబ్జాయలు. కాబట్టి అసబ్జాయలకి మొగలాయలకి ఏముంటుందో అసబ్జాయలకి అవే ఉంటుంది. అట్లా సర్కారులు ఎవరివి? సర్కార్ అనే పదం ఎక్కడ ఉపయోగించబడిందంటే షేర్షా కాలంలో ఉపయోగించబడింది. 66 సర్కార్లని కొన్ని పుస్తకాలలో, 47 సర్కార్లని కొన్ని పుస్తకాలు ఇచ్చారు. మొత్తంగా షేర్షా తన రాజ్య భాగాన్ని సర్కార్లు అనే పదంతో ఉపయోగించారు. సర్కార్లు తర్వాత కాలంలో జిల్లాకు పర్యాపదంగా మారింది. సర్కార్ అంటే జిల్లా, సర్కార్ అంటే గవర్నమెంట్ కాదు. ఉత్తర సర్కార్లు అంటే ఉత్తర జిల్లాలు, ఉత్తర ఆంధ్రాకు సంబంధించిన జిల్లాలను ఏమంటే ఉత్తర సర్కార్లు అంటాం. ఆంధ్ర జిల్లాలు మొత్తం ఉత్తర సర్కార్లు అంటాం. సర్కార్లే కదా. ఎప్పుడు పోయినాయి ఉత్తర సర్కార్లు? తెలంగాణకి వెళ్ళి చెప్పాను మీకు క్వశ్చన్.
1766. అంటే ఒక రాజ్య భాగం, సర్కార్ అనేది ఒక రాజ్య భాగంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం. గుప్తులు ఎవరు అంటే గుప్త సామ్రాజ్యం. గుప్తులు ఎవరు అంటే గుప్త సామ్రాజ్యం. గుప్తులకు సంబంధించినటువంటి అంశాలు అర్థం చేసుకో. ఆహారాలు ఎవరు అంటే మౌర్యులు. మీకు టోటల్ ఇండియన్ హిస్టరీలో కనుక చూస్తే ప్రధానమైన అంశాలు, మొత్తం భారతదేశాన్ని పరిపాలించిన వాళ్ళు ఎవరు మొట్టమొదటిసారి అంటే మౌర్యులు. ఎవరు? మౌర్యులు. తర్వాత మొత్తం భారతదేశాన్ని పరిపాలించిన వాళ్ళు గుప్తులు. ఆ తర్వాత మొత్తం భారతదేశాన్ని పరిపాలించిన వాళ్ళు ఢిల్లీ సుల్తానులు. ఆ తర్వాత మొత్తం భారతదేశాన్ని దాదాపుగా పరిపాలించిన వాళ్ళు ఎవరంటే మొఘలాయులు. ఆ తర్వాత మొత్తం భారతదేశాన్ని పరిపాలించింది ఎవరు సార్ అంటే బ్రిటిష్ వాళ్ళు. ఇవి కాకుండా ఒక వంశం పేరు చెప్పండి, టోటల్ మొత్తం ఇండియాని పరిపాలించిన వాళ్ళు. ఈ వంశాలు కాకుండా చెప్పండి ఎక్కడ ఉంటుంది? ఉండదు. కంప్లీట్గా వీళ్ళు మాత్రమే టోటల్ ఇండియా. అంటే కొద్దిగా కేరళ, తమిళనాడు తీర ప్రాంతాలు మౌర్యుల కాలంలో లేవు. గుప్తులు కూడా మొత్తం దక్షిణ భారతదేశాన్ని మొత్తం జయించారు. ఢిల్లీ సుల్తాన్లు అయితే చివరి వరకు పాండ్యులను కూడా జయించిన సందర్భం మనకు కనబడుతుంది. ఎవరి కాలంలో అంటే ఢిల్లీ సుల్తాన్ల కాలంలో. మొఘలాయుల కాలంలో కూడా మన రాజ్యం మొత్తం కలిసిపోయి మొఘలాయ సామ్రాజ్యంలో కలిసిపోయింది. ఆంధ్ర ఉంది, తెలంగాణ అన్నీ కూడా సర్కార్లు మొత్తం ఉన్నాయి. తర్వాత బ్రిటిష్ వాళ్ళు మొత్తం భారతదేశంలో సంస్థానాలు వదిలిపెడితే మొత్తం భారతదేశంలో దాదాపుగా 70% ఆఫ్ భూభాగాన్ని పరిపాలించిన వాళ్ళు ఎవరంటే బ్రిటిష్ వాళ్ళు. ఈ 5 ఈ మనకు మొత్తంగా ఈ చెప్పినటువంటి 27 అంశాలు ఇలాంటి చాప్టర్లకు దొరుకుతాయి. శాతవాహనులకు దొరుకుతాయి 27 అంశాలు, ఈక్షకులకు దొరకవు, విష్ణుకుండలో దొరకవు, కాకతీయులు దొరుకుతాయి, అసభ్యాలు దొరుకుతాయి, కుతుబ్షాలు దొరుకుతాయి. అంటే ఒక మేజర్ చాప్టర్లకి. అందుకే మనము ఈ శాతవాహనులు కానీ, కుతుబ్షాలు కానీ, కాకతీయులు కానీ, అసభ్యాలకు ఈ 4 చాప్టర్లే మనకు మేజర్ చాప్టర్లుగా చూస్తారు. అదే ఈక్షకులు చిన్న చాప్టర్, మొత్తం కలిపినా 10 పేజీల నోట్స్ కంటే ఎక్కువ ఉండదు. అదే శాతవాహనులకు సంబంధించి నువ్వు కరెక్టుగా మొత్తం ఒక శాతవాహనుల మీద మనం 50 గంటలు నిలబడవచ్చు. కానీ 50 గంటలు నిలబడితే ఏంటి లాభం? అవసరం లేదు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 5 నుంచి 6 మార్కులు వస్తాయి. 5 నుంచి 6 మార్కుల కోసం 50 గంటల పాఠం చెప్తా అంటే వర్కౌట్ అయిద్దా? ఇప్పుడు కొంతమంది పాలిటీ ఉన్నది, పాలిటీకి సంబంధించి 300 గంటల క్లాస్ నడుస్తుంది, 300 అవర్స్. మరి పాలిటీకి 300 గంటల క్లాస్ అంటే ఎన్ని మార్కులు సార్? ఇక్కడ 50 మార్కులు. 50 మార్కులు 300 గంటలు ఎందుకు? ఇప్పుడు గమ్మత్ ఏంటంటే 150 మార్కులు అటువంటి ఉద్యమ చరిత్రకి 40 గంటలు చెప్తున్నారు. ఆర్సీ 40 గంటలు కూడా చెప్పారు, 30 గంటలే చెప్తారు. 150 మార్కులకు 30 గంటలు వస్తుంది. ఈడ ఇంకొక ఆయన ఏమో 300 మార్కులకు 50 మార్కులు 300 గంటలు చెప్తాడు. ఎట్లా అది కరెక్ట్ వేనా? ఇక్కడ 30 గంటలు క్లోజ్ చేసి 150 మార్కులు చెప్పడము, అక్కడ 50 మార్కులు 300 గంటలు చెప్పడం అది కరెక్ట్ వే కాదు. 150 మార్కులు ఉంది, నీకు శాతనైతే 150 గంటలు చెప్పాలా. ఇక్కడ 50 గంటలు ఉంది, అట్లీస్ట్ మనం 50 గంటల పాలిటీ అనేది సాధ్యం కాదు. ఎంత తక్కువలో తక్కువ 100 గంటలు చెప్పాలా, ఎక్కువలో ఎక్కువ ఒక 130 to 140 అవర్స్ చెప్తే నీకు సరిపోతుంది. అంతేగాని ఆడ సబ్జెక్ట్ ఉంది కదా అని చెప్పేసి మొత్తం రాజ్యాంగాన్ని ఇంతలో పుస్తకాన్ని ఒకటే పట్టుకుని కూర్చుంటే వర్కౌట్ కాదు. దాని యొక్క కెపాసిటీ ఎంత. ఉదాహరణ పీక్స్ ఉంది, ఒక జైలు పీక్స్ అయిన వాడు సంవత్సరం మొత్తం అయినా పీక్స్ అయిపోదు. కానీ నువ్వు మొత్తం పీక్స్ చదివితే ఎన్ని మార్కులు వస్తుంది? 4 మార్కులు వస్తాయి. 4 మార్కుల కోసం మొత్తం పీక్స్ అంతా లాస్ట్ వరకు చెప్పుకుంటూ కూర్చుంటే వర్కౌట్ కాదు. అందుకే నేను ఏమంటున్నానంటే సిలబస్ ముందర పెట్టుకోండి. ఎంతమంది ప్రింట్అవుట్ తీసుకున్నారు సిలబస్ కాపీ? ప్రతిరోజు మీ టేబుల్లో మీ బ్యాగ్లో ఉండాలి సిలబస్ కాపీ. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు విజయం సాధించాలంటే మీరు ఇవి మార్గదర్శకం చూసుకోండి. 1 సిలబసు, 2 ప్రీవియస్ పేపర్స్. ఇవి ఏం చూపిస్తాయి సార్ అంటే మనకు దారి చూపిస్తాయి. ఎటు పడితే అటు పోవద్దు. దారమ్మడి పోతే మనం మార్గం చేరుకుంటాం, కానీ అడవులలంగా పడిపోతే పోవచ్చు. మధ్యలో కొండలు గుట్టలు వస్తాయి, ఎక్కాలంటే కష్టం కాదు. అంటే ఇవి 2 సిలబస్ అనేది, ప్రీవియస్ పేపర్స్ అనేవి దారి చూపేటటువంటి వనరులు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ దగ్గర ప్రీవియస్ పేపర్ సంబంధించినటువంటి బుక్ ఉండాలా, సిలబస్ కాపీ ఉండాలి. మీరు తెలుగులో పెట్టుకోండి, ఇంగ్లీష్ మీడియం పెట్టుకోండి. ప్రతి వర్డ్ పేపర్ 1లో ఏముంటాయి సార్ అంటే 11 అంశాలు నీకు నోటుకు రావాలా. ఏ సబ్జెక్ట్ యొక్క ప్రియారిటీ ఎంత ఉందో కూడా నీకు క్లారిటీగా తెలవాలా. ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు పాలిటీ ఉంది, పాలిటీలో 5th చాప్టర్లో ఏముందంటే చెప్పగలగాల మీకు. 5th చాప్టర్లో కేంద్ర ప్రభుత్వం ఎందుకు వస్తుందమ్మా? పాలిటీలో
చెప్పగలగాల. అది మన కళ్ళు మూసుకున్నా కూడా ఆ ఏరియా మనకు టచ్ అయ్యే విధంగా ఉండే ప్రయత్నం చేయండి. ఇప్పుడు తెలంగాణ, ఇండియన్ హిస్టరీ అన్నీ ఉన్నాయి. నాకు సబ్జెక్టు మీద నాకు గ్రిప్ ఉంటుంది. మీకు అన్ని సబ్జెక్టు పైన అట్లా ఏ సిలబస్ ఏముంది, సోషియాలజీలో సెకండ్ చాప్టర్ అంటే ఏమొస్తుంది. కాబట్టి సిలబస్ని ఒక 30 సార్లు చదవండి, ఒక 30 టైం చూసుకోండి. సార్ చెప్పగానే క్లాస్ మొదలు పెట్టగానే నీకు మైండ్లో నీకు ఏం చెప్పబోతుంది సార్ అనే కాన్సెప్ట్ ఆఫ్ ఐడియాలజీ రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి సోషియాలజీలో తెలంగాణ కాన్సెప్ట్స్ ఉన్నది. ఏ చాప్టర్లు ఉంది చెప్పండి. తెలంగాణకు సంబంధించి ఆ ఫ్యాన్ ఇంకా కూడా తగ్గియండి, వేసి వస్తుంది. మొత్తం బంద్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ ఏ చాప్టర్లు వస్తుంది తెలంగాణ సోషియాలజీ? 4th చాప్టర్లో వస్తుంది. కరెంట్ అఫైర్స్ ఉంది. కరెంట్ అఫైర్స్లో ఎన్ని అంశాలు ఉంటాయి? ఎన్ని అంశాలు ఉంటాయి? అంశాలు చాలా ఉంటాయి. స్పోర్ట్స్ ఉంటుంది, సినిమా రంగం ఉంటుంది, ఇతర దేశాలు ఉంటాయి. అట్లా ఒక లిస్ట్ అవుట్ చేసుకోండి. మొత్తంగా కరెంట్ అఫైర్స్ అనే ఒక లిస్ట్ అవుట్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్లో ఎక్కడ క్వశ్చన్ ఏర్ అడుగుతూ ఉన్నాడు మనకు ఐడియా ఉండాలి ఫస్ట్. అందుకే నేను ఏమంటున్నానంటే సిలబస్ కాపీ ప్రీవియస్ పేపర్లో ఒక 10 పేపర్లు చూడండి. 10 పేపర్లు కనుక ప్రీవియస్ పేపర్లు కరెంట్ అఫైర్స్ చూస్తే నీకు 11వ ఏమడుగబోతుందో నీకు తెలిసిపోద్ది కదా. మొత్తంగా అంతర్జాతీయంగా బ్రిక్స్ అనే ఒక కంట్రీలకు కూటమి ఉంది. ఏమేమి కూటములు ఉన్నాయి? పెట్రోలియం కంట్రీస్ ఏమున్నాయి? తూర్పు ఆగ్నేసియా దేశాలు ఏమున్నాయి? మొత్తంగా ప్రపంచంలో ఉన్నటువంటి 200 పైగా దేశాలలో ఎన్ని కూటములు ఉన్నవి? నాటో దేశాలు ఏమున్నవి? అట్లా మొత్తం కూడా మీరు చూసుకోవాలి. అలీన దేశాలంటే ఏమున్నవి? ఇట్లా మొత్తం మీకు అబ్జర్వేషన్స్ అన్నీ తెలవాలా. తెలిస్తే మనకు ఒక బిట్ వస్తుంది. ఒకటే వస్తే ఎక్కువేం రాదు. కాకపోతే మనకు ఒక మొత్తం కంప్లీట్ పిక్చరేషన్ ఉండాలా. మొత్తం ప్రపంచం ఉంది. ప్రపంచంలో మొత్తం ఎన్ని సందులు ఉన్నాయి? మేజర్ సందులు ఎక్కడున్నాయి? ఖండాంతర సందులు ఏమున్నాయి? జలసందులు ఏమున్నాయి? భూసందులు ఏమున్నాయి? టోటల్ సందులపైన అవగాహన ఉండాలి. భౌగోళికంగా ప్రపంచం ఏముంది, ఎట్లా విస్తరించింది తెలవాలా. మొత్తం అట్లా తీసుకుంటే మనకు దక్షిణాఫ్రికాలో పక్క ఉన్నటువంటి దీవులు ఏమొస్తాయి, ఇక్కడ దీవులు ఏమొస్తుంది, ఫ్రీగా ఉన్న టైంలో అట్లా తీసుకుంటే చూస్తూ ఉండాలి. అట్లా చూస్తుంటే ఏమైందంటే నీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంటుంది. అందుకే ఫోన్లో చూసినా కూడా అదొక బొమ్మ వేసుకొని మొత్తం చూసే ఒక ప్రయత్నం చేయండి. ఒక అట్లాస్ కూడా దగ్గర పెట్టుకోండి, సిలబస్ కాప్ దగ్గర పెట్టుకోండి, ప్రీవియస్ పేపర్ దగ్గర పెట్టుకోండి, షార్ట్ నోట్స్ దగ్గర పెట్టుకోండి. ఇట్లా డిఫరెంట్ యాంగిల్లో ప్రయత్నం చేయండి. ఏం దొరకకపోతే కొత్త కాన్సెప్ట్ రాయండి. నీకు ఇంకా చదువుదైతే లేదు, ఒక చాప్టర్ తీసుకుని 10 క్వశ్చన్లు రాయి. నువ్వే తయారు చేయి, క్వశ్చన్ నువ్వే తయారు, ఆప్షన్ నువ్వే తయారు చేయి. అప్పుడు ఏమైందంటే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. నైట్ 10 అవుతుంది, నిద్ర వచ్చే మూడు ఉంది, చదువుబుద్ధి కావట్లేదు, ఆలోచనలు వస్తున్నాయి. అప్పుడు ఏం చేయాలంటే క్వశ్చన్స్ రాయాలా. క్వశ్చన్ రాస్తే ఆటోమేటిక్గా ఏమైందంటే ఫోకస్ బుక్లో మీకు వెళ్ళిపోతుంది. డిఫరెంట్గా మనం పాటిస్తే తప్ప ఉద్యోగాలు కొట్టలేము. మూస పద్ధతిలో పుస్తకాలు పట్టుకొని అదే చదువుకుంటూ వెళ్ళిపోతే కుదరదు. డిఫరెంట్ యాంగిల్లో మనం ప్రయత్నం చేయాలా. కొన్ని సందర్భాల్లో ఒక క్వశ్చన్ మొన్న జియోగ్రఫీ, ఓల్డ్ జియోగ్రఫీ బాగా టఫ్ ఇచ్చాడు గ్రూప్ 2లో. అసలు ఒక 10 క్వశ్చన్లు ఇస్తే 10లో 2 క్వశ్చన్లు కూడా చేసే ఒక పరిస్థితి లేరు. మనకి ఎన్విరాన్మెంటు మీకు కొంచెం అద్భుతమైన సబ్జెక్ట్ ఇస్తాడు సారు. ఆయన సివిల్స్ యాస్పిరెంట్. ఎన్విరాన్మెంట్ కొంచెం ఇంగ్లీషు, ఎన్విరాన్మెంట్ అంటే ఇంగ్లీష్ ఉంటుందమ్మా, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్విరాన్మెంట్ పదజాలం మొత్తము ఇంగ్లీష్లో ఉంటుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ పదజాలం మొత్తం ఇంగ్లీష్లో ఉంటుంది. ఆ తెలుగులో రాసినా కూడా ఇంగ్లీష్ వర్డ్సే రాయాలా, అంతే కదా. కొన్ని పదాలు కొన్ని వస్తాయి కాబట్టి ఇది బైలింగ్వల్లో పర్ఫెక్ట్గా మీకు వర్కౌట్ అవుతుంది. ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇది జియోగ్రఫీ తెలుగు మీడియం వల్ల తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. కానీ ఎన్విరాన్మెంట్ అనే దాన్ని తెలుగులో చెప్పిన ఇంగ్లీష్ చెప్పినా, తెలుగులో చెప్పినా కూడా ఇంగ్లీష్ యొక్క పదాలు ఎక్కువ వాడాల్సి వస్తే కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. టోటల్గా ఏ సబ్జెక్ట్లో ఏ పదజాలం వస్తుంది అనే ఒక పాయింట్ కూడా ఒక దగ్గర రాసుకోండి. ఒక డిఫరెంట్ ఒక నోట్స్ పెట్టండి. దాంట్లో డిఫరెంట్ యాంగిల్స్లో దాంట్లో రాయండి. ఏం రాస్తుంటే కొత్త పదం ఉండాలి, కొత్త అంశం ఉండాలి. దాంట్లో ఎన్విరాన్మెంట్కి సంబంధించిన పదజాలం దాంట్లో దొరకాల. హిస్టరీకి సంబంధించిన పదజాలం ఉండాలి. హిస్టరీకి సంబంధించిన పదజాలం ఒక 50 పదాలు వస్తాయి. 50 పదాలకి వెళ్ళి క్వశ్చన్ వస్తుంది అంటే 100% వస్తుంది. ఎకానమీ పదజాలంతో ఒక దగ్గర రాయి. పదజాలం ఆధారం క్వశ్చన్స్ వస్తాయి మనకు. పదజాలాన్ని బట్టి ఒక ప్రయత్నం చేయాలి. డిఫరెంట్ యాంగిల్లో ప్రయత్నం చేద్దాం. చూస్తే కంపల్సరీ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇది ఉంది, ఇదేంటిది? స్కందవారం. ఇది పదజాలమే కదా, దీనికి ఏమైనా మీనింగే కదా. స్కందవారం అంటే ఏం చెప్తున్నాం? ఇక్కడ సబ్జెక్ట్ అని చెప్తున్నా, ఏం చెప్పట్లేము, మీనింగ్ చెప్తున్నాం. సైనిక పరిందర వారం అంటే ఒక మీనింగ్ చెప్తున్నాం. రజగాగుడు అంటే ఒక మీనింగ్ చెప్తున్నాం. ఈ పదజాలాలు మొత్తం ఒక దగ్గర నోట్స్ రాసుకొని ఫ్రీగా ఉన్న టైంలో చదవాలా, పుస్తకం మూయాలా, మళ్ళీ ఓన్గా చెప్పాలా.
నువ్వే పుస్తకం ముయ్యాలా మళ్ళీ చెప్పాలా. ఇలాంటి పదాలు హిస్టరీకి సంబంధించి ఒక 50-60 పదాలు వస్తాయి, ఎకనామిక్స్ సంబంధించి ఒక 100 పదాలు వస్తాయి, ఫిజిక్స్ సంబంధించినటువంటి కొన్ని పదజాలాలు వస్తుంటాయి. ఆ పదజాల టర్మినాలజీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ప్రధాన ఓడరేవులు మొత్తంగా తూర్పు తీరం, పశ్చిమ తీరం. ఎందుకంటే ఓడరేవులు ఎక్కడ ఉంటాయి? తీర ప్రాంతాలు ఉంటాయి. జాగ్రఫీలో కొత్తవి వస్తాయి, ఎకానమీలో కొత్తవి వస్తాయి, హిస్టరీలో ఏమొస్తాయి? పాతే వస్తాయి. హిస్టరీ అంటేనే ఓల్డ్, మొత్తం జరిగిపోయింది కాబట్టి పాతే మొత్తం ఓడరేవులు మొత్తం కూడా హిస్టరీలో వస్తే, కొత్త ఓడరేవులు మొత్తం దానికి తీరరేఖ పొడవు ఎంత, వెడల్పు ఎంత, ఇటీవల కాలంలో కొత్త ఓడరేవులు ఏమి ఏర్పాటు చేశారంటే మళ్ళీ జాగ్రఫీలోకి వెళ్ళి, కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళి, ఎకనామిక్కి వెళ్ళి వెళ్తాం కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. రాజలాంఛనం అంటే సూర్యుడు, రాజ్య భాగాలు అనే కాన్సెప్ట్ కూడా చూసుకోండి. మొత్తంగా ఉన్నటువంటి అంశాలు ఏ చాప్టర్ పోయినా ఇవే కనబడతాయి, వేరే ఏముండదన్న అంశాన్ని చూసుకోవచ్చు. అలాగే ఇవన్నీ కూడా మనకు మళ్ళీ ఇది ఎక్కడ వస్తాయి? ఈ కాన్సెప్ట్స్ మొత్తం ఎక్కడ చూస్తామంటే పరిపాలన అండ్ ఆర్థిక అంశాలు. పరిపాలన, ఆర్థిక అంశాలు మీకు ఇబ్బంది పెట్టేటటువంటి ఏ చాప్టర్ తీసుకున్నా, ఇండియన్ హిస్టరీలో కానీ తెలంగాణ హిస్టరీలో కానీ మీకు అర్థం కాని ఏరియాస్ ఏంటంటే పరిపాలన, ఆర్థిక అంశాలు. ఈ బట్టి పట్టే విధంగానే ఉంటాయి, బోరు కొడుతుంది, చదవబుద్ధి కాదు. అదే నీకు మతం గురించి కొంత చదవబుద్ధి అవుతుంది, సాహిత్య గ్రంథాలు మనం చదువుతాం, పొలిటికల్ హిస్టరీ మంచిగా అనిపిస్తుంది, మజా అనిపిస్తూ ఉంటుంది, అదే ఊక చదువుతాం. కానీ అది రాదు. అడిగేది ఏంటంటే ఇక్కడ ఈ ఏరియాలు బాగా ఎక్కడనైనా ఢిల్లీ సుల్తాన్ తీసుకో, మొఘలాయిలు తీసుకో, మౌర్యులు తీసుకో, మౌర్యుల కాలంలో 27 శాఖలు ఉంటే ఆ శాఖలను అధికారులు మొత్తం గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. కాబట్టి పరిపాలన, ఆర్థిక అంశాలు అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని చదవండి, జాగ్రత్త క్లాస్ అయిన ఒక ప్రయత్నం చేయండి. ఈ రెండింటి మనకు ఇబ్బంది పెట్టే ఉంటాయి కాబట్టి చూసుకునే ఒక ప్రయత్నం. ఇవి ఉన్నాయి కొలికలు, సెలవధికలు, ఏంటి? శ్రేణి వ్యవస్థ. శ్రేణి వ్యవస్థ ఎక్కడొస్తాయి మనకు? ఎక్కడొస్తుంది? ఆర్థిక అంశాల్లో వస్తుంది. ఆర్థిక అంశాలు వస్తాయి కాబట్టి గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అన్ని ప్రాథమిక అంశాలు ఏ చాప్టర్ పెట్టినా కూడా చూసుకునే ఒక ప్రయత్నం చేయండి. మనము ఇంతకుముందు గ్రంథంలో ఏమేమి చూసామంటే శాసనాలు చూసినాం. శాసనాలలో ఏమొచ్చింది? నానాగట్టు శిలాశాసనం. ఎవరు? దేవి నాగానిక. నాసిక్ శాసనం ఎవరు? గౌతమి బాలాశ్రీ. ఎవరి కాలంలో ఈ యొక్క శిలాశాసనం వేయబడింది? వాసిష్ఠీపుత్ర శాతకర్ణి యొక్క 19వ పాలనా సంవత్సర కాలంలో వేయబడినట్టు శిలాశాసనం. మరి నానాగఢ్ శిలాశాసనం ఎవరి కాలంలో వేయబడింది? ఎవరి కాలంలో వేయబడింది? అసలు దేవి నాగానిక అసలు ఆమె పరిపాలకులే కాదు, పరిపాలకులలో సహాయం చేసినటువంటి వ్యక్తి మాత్రమే. అంటే వేదశ్రీ కాలంలో వేయబడింది. మోడి శాతకర్ణి యొక్క కుమారుడు వేదశ్రీ. ఆ వేదశ్రీ కాలంలో నానాగఢ్ శిలాశాసనం వేయబడింది. అంటే తన భర్త చనిపోయిన తర్వాత భర్త యొక్క వివరాలు, గొప్పతనం గురించి, ఆయన చేసే సేవ గురించి, ఆయన చేసినటువంటి యజ్ఞాల యాగాల గురించి, ఆయన రాసిన మతం గురించి మొత్తం వివరాలు దేవి నానాగఢ్ శాసనంలో ఎవరట? తమ కుమారుడు. ఎవరు? వేదశ్రీ. వేదశ్రీ కాలంలో ఆ శిలాశాసనం వేసినట్టుగా మనకు లభిస్తున్న అంశంగా అర్థం చేసుకోవచ్చు. వైదిక క్రతువులు. క్రతువు ఎక్కడ నిర్వహిస్తారు? గృహప్రవేశం చేసిన ఏం చేస్తారు చెప్పండి? యాగం చేస్తారు. ఇటుకలు పెట్టింత మన్ను పోసి, మన్నేనా ఇసుక పోస్తారు, ఇసుక పోసి దాంట్లో మంట పెట్టేసి యాగం చేస్తారు. ఆ మంట వల్ల ఏంటంటే క్రిమికీటకాలన్నీ, దాంట్లో వివిధ రకాల కట్టెలు వేస్తారు, దాంట్లో నూనె పోస్తారు. దానివల్ల కొత్త ఇంటికి పోయినప్పుడు అసలు వాస్తవం ఏంటంటే కొత్త ఇల్లు కట్టినప్పుడు వాటర్ కొట్టి అయ్యగొట్టి అన్ని రకాల క్రిమికీటకాలు అంతా వ్యవస్థ అంతా చుట్టుపట్టు అంతా ఆగమాగం ఉంటుంది. ఈ యొక్క యజ్ఞయాగం చేసిన కారణంగా దాంట్లోకి ఆ పొగ, దాంట్లో ఉన్న నెయ్యి ఇవన్నీ పోసేసరికి అక్కడ మొత్తంగా దాన్ని మొత్తము క్లీన్ చేస్తారు అన్నట్టు. అది అసలు వాస్తవం. కానీ మనం ఏం చేస్తాము అంటే ఇంట్లలో పోయినాక దయ్యం లాంటివి ఏమి ఉంటే ఇంట్లోకి ఆశించకూడదు అని చెప్పేసి యజ్ఞయాగాలు చేసి ఒక ప్రయత్నం చేస్తాం. దానికి 2 కాన్సెప్ట్లు ఉంటాయి. మంచి ఉంటుంది, దాంట్లో చెడు ఉంటుంది. నాసిక్ శిలాశాసనం, అలాగే అతిగుంప శిలాశాసనం. ఎవరు వేశారు అతిగుంప శిలాశాసనం? కళింగ కారవేలు. ఏం చెప్తుంది అతిగుంప శిలాశాసనం? కళింగ కారవేలు యొక్క విజయాల గురించి తెలిపే శిలాశాసనం అతిగుంప శిలాశాసనం. కళింగ కారవేలు యొక్క విజయాలు కాదు, సైమల్టేనియస్గా అక్కడ నుండి శాతవాహనుల యొక్క ప్రస్తావన దాంట్లో ఉంది, శాతవాహనులు ఓడించిన అంశాలు దాంట్లో ఉన్నాయి. కాబట్టి మా కాన్సెప్ట్ ఏంటంటే కళింగ కారవేలు యొక్క విజయాలను చెప్పేటట్టు శిలాశాసనం. హైనవోలు శిలాశాసనం ఎవరి విజయాల గురించి చెప్తా ఉంది? మొదటి పులకేశి యొక్క విజయాలు హైనవోలు శిలాశాసనంలో పేర్కొన్నారు. అలహాబాద్ శిలాశాసనం ఎవరి గొప్పతనం గురించి చెప్తుంది అంటే సముద్రగుప్తుడి యొక్క గొప్పతనం గురించి చెప్పే శిలాశాసనము ఏంటంటే ప్రశస్తి అంటే గొప్పతనం, రాజు యొక్క గొప్పతనాన్ని గురించి తెలిపే శిలాశాసనాలని ప్రశస్తి శిలాశాసనాలు అంటారు.
కాబట్టి మనకు అలహాబాద్ శిలాశాసనం సముద్రగుప్తుడిది, హైనవోలు శిలాశాసనం మోడుపులకేసిది. ఇక్కడ ఎవరిది అంటే నాసిక్ శిలాశాసనం ఎవరిదంటే గౌతమిపుత్ర శాతకర్ణి గొప్పతనం. అతిగుంప శిలాశాసనం ఎవరిదంటే కళింగకారుల యొక్క విజయాలు అతనికి గొప్పతనం గురించి చెప్పబడుతున్నవి. ఇక్కడ ఇలా శాసనాలు అనేవి ఎక్కడొచ్చినా కూడా మనము జాగ్రత్తగా చూసుకునే ఒక ప్రయత్నం చేయాలా. అలాగే గుంటుపల్లి శిలాశాసనం కూడా మనకు ప్రస్తావన వస్తుంది. జునాగఢ్ శిలాశాసనం దీంట్లో సంస్కృతం యొక్క భాష, వివాహ సంబంధాలు, చెరువు యొక్క మరమ్మతులు అనే 3 కాన్సెప్ట్లలో ఉన్నటువంటి శిలాశాసనం. శక రుద్రదమనుడు శకులకి శాతవాహనుల కాలంలో అంటే భారతదేశానికి తరలి వచ్చినటువంటి వాళ్ళు ఎవరంటే శకులు, విదేశీయులు. ఆ శకుల మధ్య వీళ్ళ మధ్య యుద్ధాలు జరిగినటువంటి సందర్భాలు మనకు కనబడతాయి. ఇండియన్ హిస్టరీలో శకుల యొక్క ప్రస్తావన, శకులు ఎన్ని రకాలుగా ఉన్నారు, ఏ శకుల పశ్చిమ శకులు ఎవరు ఉంటారు, ఇంకా వేరు శకుల గురించి మనకి ఇండియన్ హిస్టరీలో మనకు వస్తే కూడా అర్థం చేసుకోండి. అలాగే మేకధోని శిలాశాసనం. మేకధోని శిలాశాసనము ఒకటి శాతవాహనుల యొక్క పతనం గురించి వివరాలు ఇస్తూ ఉన్నది, అలాగే పరిపాలన గురించి వివరాలు ఇస్తుంది. పతనము మరియు పరిపాలన. పతనం ఏంటి అంటే వీళ్ళు ధాన్యాకటకాన్ని వదిలిపెట్టి అమరావతిని వదిలిపెట్టి బళ్ళారికి పారిపోయాడు, 3వ పులోమావ్ అని చెప్పబడుతున్నటువంటి అంశం ఏంటంటే మేకధోని శిలాశాసనం. ఎందుకంటే ఏం చెప్తున్నంటే ఇక్కడ పతనము మన క్వశ్చన్ ఏమి ఇస్తాడంటే 3వ పులోమావ్ ఇయ్యడు. ఏమంటాడు? పతనం గురించి, విజయాల గురించి, గొప్పతనం గురించి ఇలా క్వశ్చన్ కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. పతనం చెప్తా ఉంది. పరిపాలన అంటే ఏంది? గుల్మిక పదము. గుల్మిక అనగా గ్రామ రక్షణ అధికారి. అంటే గ్రామ రక్షణ అధికారి అంటే ఏం చెప్పబడుతుంది వాస్తవంగా దాంట్లో చెప్పే కాన్సెప్ట్ ఏంది? అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్. అడ్మినిస్ట్రేషన్లో ఏంటి? సైనిక వివరాలు, రక్షణకు సంబంధించినటువంటి శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలుగా మనకు కనబడుతుంది. గ్రామం పైన పరిపాలన గ్రామికుడు ఉంటాడు. గ్రామికుడే కాకుండా గుల్మిక అనే పదం కూడా గ్రామ పరిపాలన అధికారాన్ని చూపిస్తుంది. ఇతని పరిధిలో కొన్ని గ్రామాలు ఉన్నాయి, కొంత సైనిక వ్యవస్థ ఉంది. ఆ సైన్యం ఏంటంటే 9 రథాలు, 9 ఏనుగులు, 25 గుర్రాలు, 45 మంది కాల్బలం ఉన్న అంశాలుగా చెప్పబడుతుంది. శాతవాహనుల యొక్క పతనం గురించి, పరిపాలన గురించి చెప్తున్న అంశంగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అలాగే బట్టిప్రోలు శిలాశాసనం కూడా అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్పబడుతుంది. నిగమ సభలు ఏంటివి? నిగమ సభలు, పట్టణ సంస్థలు. ఇవాళ మనకి ఏమేమి ఉన్నాయి? గ్రామ పరిపాలన ఉంది, పట్టణ పరిపాలన ఉంది. పట్టణ పరిపాలనలో మున్సిపాలిటీలు అంటున్నాం, కార్పొరేషన్లు అంటున్నాం, నగర పంచాయతీలు అంటున్నాం. అంటే పట్టణంలో ఏం పంచాయతీలు, ఎన్ని రకాల పరిపాలన ఉంది అంటే మనకు నగర పంచాయతీ అంటే గ్రామ పంచాయతీని కాస్త కొంత టౌన్ యొక్క లక్షణాలు వచ్చేస్తే ఏమంటున్నాం? నగర పంచాయతీ అంటున్నాం. ఆ తర్వాత ఏమొస్తుంది? మున్సిపాలిటీ వస్తుంది. దాని తర్వాత ఏమొస్తుంది? కార్పొరేషన్ వస్తుంది. మరొక పట్టణ సంస్థ పేరు చెప్పండి చూద్దాం. కంటోన్మెంట్ అనేది మరొక పట్టణ సంస్థ ఉంటుంది. కంటోన్మెంట్ అనేది మరొక పట్టణ సంస్థగా మనకు కనబడే అంశాలు గుర్తుపెట్టాలి. అంటే 4 రకాల పట్టణ సంస్థలు ఉన్నాయి, గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇక్కడ గ్రామ పంచాయతీ మనకు ఈక్ష్వాకుల కాలంలో ఒక పంచాయతీ అనే పేరు మీద కూడా మనకు పదజాలం కూడా కనబడుతుంది కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కుబేరుడు నిగమ సభల యొక్క ప్రస్తావన. ఏ సభలు? నిగమ సంస్థలు. ఈ నిగమ సభలు అంటే పట్టణ సంస్థలు. ఈ పట్టణ సంస్థలో సభ్యులు ఎవరంటే శ్రేణిలో ఉన్నటువంటి పాల్గొన్నటువంటి వ్యక్తులు, శ్రేణులలో పాల్గొన్న వ్యక్తులు ఈ పట్టణ సంస్థలో సభ్యులుగా ఉంటారని చెప్పబడుతున్న అంశంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. అందౌ శిలాశాసనం కార్దమాక చెస్టనుడు. ఈ యొక్క వివరాలు ఎక్కడ లభిస్తున్నాయి సార్ అంటే కర్ణాటక రాష్ట్రంలో కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క శిలాశాసనాన్ని బట్టి 3వ పులోమా యొక్క ప్రస్తావన, అదేవిధంగా మనకు వీళ్ళు కర్ణాటక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు చెప్పడానికి ఒక ఆధారం ఏంటంటే కార్దమాక చెస్టండి యొక్క అందౌ శిలాశాసనం అన్న పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఇరడగల్లి శిలాశాసనం కూడా కర్ణాటక రాష్ట్రంలో లభిస్తుంది. ఎర్రగుడి, రాజుల మందగిరి శిలాశాసనాలు ఏ ప్రాంతంలో బయటపడినాయి? ఏ ప్రాంతంలో? రాయలసీమ ప్రాంతంలో బయటపడ్డాయి. రాయలసీమ ప్రాంతంలో, కర్నూలు ప్రాంతంలో బయటపడినటువంటి శిలాశాసనాలు ఎర్రగుడి, రాజుల మందగిరి. ఎవరి శిలాశాసనాలు ఇవి? అశోకుడి. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలా? మౌర్య సామ్రాజ్యం రాయలసీమ దాకా ఉన్నది.
అంటే మౌర్య సామ్రాజ్యం మొత్తం భారతదేశం మొత్తం విస్తరించి ఉన్నది, 4 వైపులా 4 రాజధానులు ఉన్నాయి, గొప్ప కళింగ యుద్ధం జరిగింది. అంటే ఒక మౌర్య సామ్రాజ్యం తీసుకోగానే వాళ్ళకి విస్తరణ ఎట్లుందనే నేపథ్యంలో, అంటే ఈ సమయంలో ఈ శాసనాలు వేసే సమయంలో ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్రుల యొక్క ప్రస్తావన ఉన్నది. ఆంధ్రులు ఎవరంటే శాతవాహనులు. ఆ శాతవాహన పాలకుడు ఎవరంటే శాతవాహనుడు కావచ్చు, ఆ తర్వాత వచ్చిన శ్రీముఖుడు కావచ్చు. కాబట్టి ఆ ప్రస్తావన దాంట్లో ఉన్నది. దాంతోపాటు ఆ పరిపాలన గురించి ఆంధ్రుల యొక్క పదం గురించి చెప్పబడినట్టు మరో శిలాశాసనం 13th శిలాశాసనం, 13వ శిలాశాసనం. ఇవన్నీ శాసనాలుగా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. ఖచ్చితంగా ఒక బిట్టు గ్యారంటీగా వస్తుంది. కాకతీయులకు సంబంధించి ఒక 20 శాసనాలు ఉన్నాయి, వీళ్ళకి సంబంధించి ఒక 13 శిలాశాసనాలు ఉన్నాయి. మొత్తం 40 శిలాశాసనాలు మీకు ఇచ్చిన ఫీజు కట్టిన వాళ్ళందరికీ బుక్ ఇచ్చాను. దాంట్లో శాసనాలను ఒకే దగ్గర రాసిన, దాంట్లో 30 పేజీల సమాచారం ఉంది తెలంగాణ హిస్టరీకి సంబంధించి. ఆ 30 పేజీలు 30 సార్లు చదవండి. దాంతోపాటు ఇంకొక 20 పేజీల సమాచారాన్ని కూడా మన షార్ట్ నోట్స్ రూపంలో ఇస్తాను, ఖచ్చితంగా నేను ఇస్తాను. దాంతోపాటు 50 పేజీలు మొత్తంగా మన మైండ్లో ఉండాలా, మిగతా కాన్సెప్ట్స్ మొత్తం కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇవి శిలాశాసనాలకు సంబంధించి. అలాగే ఐతరేయ బ్రాహ్మణం. ఏంటిది? ఐతరేయ బ్రాహ్మణం. బ్రాహ్మణం దేనికి అనుబంధం? ఐతరేయ బ్రాహ్మణం అంటే ఋగ్వేదానికి అనుబంధం. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం, 4 వేదాలు ఉన్నాయి. 4 వేదాలకు అనుబంధాలు బ్రాహ్మణాలు. ఈ యొక్క ఐతరేయ బ్రాహ్మణం అనేది ఆంధ్రుల గురించి ఒక ప్రస్తావన ఉన్నది. దీంట్లో 800 నుంచి 1000 సంవత్సరాల మధ్య క్రీస్తు పూర్వము 800 నుంచి 1000 సంవత్సరాల మధ్య ఈ గ్రంథం రాయబడినట్టుగా చెప్పబడుతున్న అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. దాంట్లో ఉంది మత్స్య పురాణం. పురాణాలు 18 పురాణాలు ఉన్నాయి. యజ్ఞశ్రీ శాతకాలు రాయబడింది. మత్స్య పురాణమే మనకు ఆధారం. ఆధారం అంటే కాలం గురించి చెప్పబడుతుంది. మౌర్యుల గురించి కాల గమనం ఇవాళ మనం పాటించేటటువంటి 450 సంవత్సరాలు పరిపాలించారని చెప్పడానికి ఆధారభూతమైన ఒక గ్రంథం ఏంటంటే మత్స్య పురాణం. ఏ పురాణం అండి? మత్స్య పురాణం. వాయు పురాణం, బ్రహ్మాండ పురాణం. మత్స్య పురాణం, వాయుపురాణం, బ్రహ్మాండ పురాణం 3 పురాణాలలో శాతవాహనుల యొక్క ప్రస్తావన పేర్కొనబడ్డ అంశాలుగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఐతరేయ బ్రాహ్మణం ఇంపార్టెంట్, మత్స్య పురాణం ఇంపార్టెంట్. కాబట్టి 2 పాయింట్లని గుర్తుపెట్టుకోండి. అలాగే ఉన్నటువంటి బృహత్ కథ, గుణాఢ్యుడి యొక్క ఏంటిది? బృహత్ కథ. బృహత్ కథ అంటే గుణాఢ్యుడిని గుర్తుపెట్టుకోండి. తొలి లిఖిత కవి అని గుర్తుపెట్టుకోండి. తొలి లిఖిత కవి దేంట్లో? ప్రాకృత భాషలోన తొలి లిఖిత కవి గుణాఢ్యుడు. తొలి లిఖిత కవి క్వశ్చన్ వాడే ఇచ్చిండు. కింద ఏమి ఇచ్చాడు అంటే సంస్కృతము, ప్రాకృతము, తెలుగు అని చెప్పి ఇచ్చారనుకో, ఏంటి ఆన్సర్ అవుతుంది? తెలుగు. తెలుగుని మనము పైశాచిక ప్రాకృత భాషగా పిలువబడుతున్న అంశంగా అర్థం చేసుకోవచ్చు. అందుకే తొలి కవి, తెలంగాణలో తొలి లిఖిత కవి గుణాఢ్యుడిగా మనం చెప్పబడుతున్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. కుంతల శాతకర్ణి చేత అవమానించబడ్డ రాజుగా గుర్తుపెట్టుకోండి. హాలుడు. ఏంటిదండి? హాలుడు గాథా సప్తసతి. మనం ఇక్కడ ఆగినాం, మనం చెప్పేటప్పుడు ఇక్కడ ఆగాం. గాథా సప్తసతి ఎవరు రాశారు? హాలుడు. ఎన్నో రాజు వీడు? 17వ రాజు. ఈయనకున్న బిరుదేంటి? కవి వత్సలుడు. కవి వత్సలుడు. ఎందుకంటే కవిగా ఉన్నటువంటి ఒక రాజు 700 పద్యాలు సేకరించాడు. ఎన్ని పద్యాలు? 700 పద్యాల గాథలు. 700 పద్యాల గాథల యొక్క పద్యాలు. అందుకే ఇక్కడ ఏమంటున్నాం? గాథ సప్తశతి. గాథ సప్తశతి 700 పద్యాలు ఉన్నటువంటి గాథలు ఉన్నటువంటి ఒక సప్తశతి. దీంట్లో ఏముంది సార్ అంటే గుడిమల్లం యొక్క ప్రస్తావన ఉంది. మీకు చూపించాను ఆల్రెడీ. గుడిమల్లం యొక్క టెంపుల్ యొక్క ప్రస్తావన ఉంది. శివుని పూజ ఉంది. ఏ పూజ? శివుని పూజ. అలాగే లక్ష్మీ పూజ, పార్వతీ పూజ, అలాగే గణపతి పూజ. ఎవరి గణపతి? ఎక్కడన్నా మీ గృహప్రవేశం చేసినా, పెళ్లి చేసినా ముందుగాల ఏ పూజ చేపిస్తారు? గణపతి చూపిస్తారు. అంటే శుభసూచకం. గణపతిని ఎట్లా చూస్తామంటే శుభసూచకంగా మనం చూస్తాం. అంటే గణపతి పూజ. గృహప్రవేశం చేయగానే బాపనాయన ఏ పూజ చేపిస్తాడు? ముందుగాల గణపతి పూజ చేపిస్తాడు. కాబట్టి గణపతి, లక్ష్మి, పార్వతి, శివుని ఇవన్నీ మనకు పూజా విధానాలు ఎక్కడ ప్రస్తావించబడ్డాయి సార్ అంటే ఈ యొక్క గాథా సప్తశతిలో ఉంది. ఈ యొక్క శాతవాహనుల యొక్క సమాజం ఎట్లా ఉంది, సమాజంలో స్త్రీల యొక్క పరిస్థితి ఎట్లా ఉంది, సమాజం యొక్క అంతస్తుల యొక్క పరిస్థితి ఏంటని చెప్పబడింది. దాంతోపాటు తెలుగు పదాల ప్రస్తావన ఉంది. దేంట్లో ఉంది? తెలుగు పదాల ప్రస్తావన.
తెలుగు పదాల ప్రస్తావన. అంటే తెలుగు భాష ఎట్లా ఆవిర్భవించింది, తెలుగు భాషకి ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంటు అధికారిక హోదా ఇస్తుంది. ఏమిస్తుంది సార్? అధికారిక హోదా ఇస్తుంది. ఆ హోదా ఇచ్చిన నేపథ్యంలో మనకిచ్చే సందర్భంలో ఇవన్నీ యొక్క పదాల యొక్క ప్రస్తావన వస్తుంది. ఏ శిలాశాసనం ఆధారంగా తెలంగాణ భాషకు అధికార భాష ఇచ్చారని చెప్పేసి గతంలో ఒకసారి క్వశ్చన్ ఇచ్చారు. అది వేములవాడ చాళుక్యుల కాలంలో శిలాశాసనం ఉంది, మళ్ళీ చెప్తాను దాని గురించి. కాబట్టి ఇలాంటి అంశాలు మొత్తంగా చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అలాగే లీలావతి పరిణయం. ఎవరు? లీలావతి, సతీ లీలావతి. లీలావతులు ఇప్పుడు చాలామంది కనబడతారు. అంటే అయ్యాల కూడా లీలావతి ఉంది. ఎవరి లీలావతి అంటే శ్రీలంక యొక్క రాకుమార్తె, అందమైన రాకుమార్తె. ఎవడు పెళ్లి చేసుకున్నాడు అంటే హాలుడు పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఎక్కడంటే సప్తగోదావరిలో పెళ్లి చేసుకున్నాడు. సప్తగోదావరిలో పెళ్లి చేసుకున్నటువంటి అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. సప్తగోదావరి ఎక్కడ ఉంది సార్ అంటే ఆంధ్ర ప్రాంతంలో ఉందని ఆంధ్ర వాళ్ళు, లేదు తెలంగాణలో వెంకటరావుపేట దగ్గర తెలంగాణ 7 పాయలుగా విడిపోతుందని చెప్పేసి సంగనవట్ల నరసింహయ్య చెప్పినట్టు సందర్భంగా ఈడ 7 పాయలు విడిపోతే ఇక్కడనే పెళ్లి జరిగిందని వీళ్ళు, లేదు ఆంధ్ర ప్రాంతంలో ఏది భీమేశ్వర ఆలయం వద్ద ఆడ గోదావరి నది 7 పాయలుగా చీలుతుంది, అక్కడ పెళ్లి జరిగిందని వాళ్ళు. మొత్తంగా సప్తగోదావరిలో వాళ్ళు పెళ్లి జరిగిందట. ఎవరిది? వాడు పెళ్లి చేసుకుంటే కూడా మన క్వశ్చన్ అండి. మన పెళ్లి చేసుకుంటే మన గురించి చూడడం పట్టించుకుంటాడా? పట్టించుకోవాలంటే ఏం చేయాలా? మనం రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేదంటే గొప్పగా ఇంకేదో అయి ఉంటే మన పెళ్లి గురించి మాట్లాడుకుంటారు, జనం అనేవాళ్ళు మాట్లాడుకుంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుకోవట్లేడా? రేవంత్ రెడ్డి యొక్క భార్య ఎవరు? భార్య పేరు చెప్పకపోయినా ఆమె ఎవరు చెప్పండి? కేంద్ర మంత్రి సూదిని జయపాల్ రెడ్డి ఉన్నాడా? సూదిని జయపాల్ రెడ్డి వాళ్ళ అన్న కూతురు. ఈయనకేం లేదు, ఈయన దిక్కుదివాన్ ఏం లేదు. ఆమె డబ్బుల కోసమే ఆమెను ప్రేమించాడని చెప్పేసి మరొక వాదన. మొత్తం మీద తనకు అనుకూలంగా అధికారాన్ని ఎలా మర్చుకున్నాడనేది రేవంత్ రెడ్డి యొక్క ప్రస్తావన. ఎందుకంటే అనామకమైన వ్యక్తి, మన లెక్కనే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వ్యక్తి, పేరుకు రెడ్డే, డబ్బులున్న రెడ్డేం కాదు. కానీ తన తెలివి చేత ఇక్కడ దాకా ముఖ్యమంత్రి దాకా రాగలిగింది. ముఖ్యమంత్రి పీఠము అది వారసత్వం ఇచ్చినటువంటి పదవి కాదు, ఆయన తెచ్చుకున్నటువంటి ఒక పదవిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇలా ముఖ్యమంత్రి అయింది కాబట్టి రేవంత్ గురించి మాట్లాడుకుంటున్నాం. అదే ఎంపీటీసీ, అదే ఫస్ట్ జెడ్పీటీసీ అయ్యండి. జెడ్పీటీసీ అయినట్టు ఎట్లా ఉంటే మనం పట్టించుకుంటామా? పట్టించుకోవడం. కాబట్టి మీ గురించి పట్టించుకోవాలంటే మీరు ఒక ఎంబ్లామిక్ సింబల్ పర్సన్గా మారిపోవాలా. రేపు మీ గ్రూప్ 2 ఉద్యోగం వస్తుంది. గ్రూప్ 2 ఉద్యోగం వచ్చినప్పుడు పెళ్లి కాని వాళ్ళు ఎంతమంది ఇక్కడ? అబ్బాయిలకు వాళ్ళు కావాలా? అమ్మాయిలకు పెళ్ళి అయితే మంచి భర్త దొరుకుతాడు, కానీ అబ్బాయిలకు ఉద్యోగం వస్తే ఏమవుతుంది? నువ్వు ఎట్లైనా ఉండు, అందమైన అమ్మాయి దొరుకుతుంది. నువ్వు ఎట్లా, నీ కలర్ ఎట్లా ఉండవు, నువ్వు ఎట్లా ఉండు, సంబంధం లేదు, ఉద్యోగం ఉందని చెప్పేసి వెతుక్కుంటూ వస్తారు. ఎన్ని సంబంధాలు వస్తాయి సార్ ఉద్యోగం వస్తే? గ్రూప్ 2 ఉద్యోగం వస్తే ఎన్ని వస్తాయి? కనీసం ఒక 50 సంబంధాలు అయితే వస్తాయి. దొరికినోడల్లా, సంబంధం లేనోడల్లా, పరిచయం లేనోడు, ఏ క్యాస్ట్ అనే కానీ మీ ఊరోడు పిల్లలు చూస్తూ అంటాడు. నీది ఏ కష్టమే కావచ్చు, మీ ఊరిలో ఏ కష్టమే కావచ్చు, వాళ్ళందరినీ పిల్లలు చూసే ప్రయత్నం చేస్తారు. అవునా కదా? చదువుకున్నటువంటి అమ్మాయి దొరుకుతుంది, అందమైన అమ్మాయి దొరుకుతుంది, కట్నం ఇచ్చే అమ్మాయి దొరుకుతుంది, గుణవంతులైన అమ్మాయి దొరుకుతుందా? పెళ్ళైనా కానీ తెలియదు అప్పుడు. పెళ్ళైనాక వాస్తవం ఏందని పెళ్ళైన దొరుకుతుంది. ఇవన్నీ బయటే. ఇవన్నీ ఉన్నప్పటికీ గుణం బాగాలేదనుకో ఏమవుతుంది? ఇంక అంతకు మించి నరకం ఇంకోటి ఏముండదు. ఇక నువ్వు ఎంత ఉండొచ్చు, 100 కోట్లు ఉండొచ్చు, ఇంట్లో భార్య భర్త బంచి లేకపోతే ఏమవుతుంది? కష్టంగా ఉంటుంది. కానీ అవి ఆ గుణవంతురాలైన అమ్మాయి రావాలంటే ఏం చేయాలా చెప్పండి? గుణవంతురాలైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఎట్లా? ఏం చేసుకోవాలా? ఈయన పెళ్లి చేసుకుంటే చేసుకోవాలా? లవ్ మ్యారేజ్ చేసుకోవాలా? లవ్ మ్యారేజ్ చేసుకుంటే అమ్మాయి మనసు ముందే తెలుస్తాయి కదా. అమ్మాయి బాగాలేదు, చికాకు పెడుతుంది, ఏం చేస్తాం? వదిలిపెట్టేస్తాం, లొల్లిపోతుంది. అప్పుడు అంటే గుణవంతుడు డబ్బులు అన్నీ కావాలంటేనేమో పెద్దలు చూసి పెళ్లి చేసుకోవాలా? నీకు మంచి అమ్మాయి దొరకాలి, అన్ని రకాలు దొరకాలనుకుంటే ఏం చేయాలా? ప్రేమించి పెళ్లి చేసుకోవాలి. కాబట్టి అట్లా 2 రకాలు ఉంది. నీకు ఉద్యోగం వచ్చింది, ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, డబ్బులు ఉండవు, కానీ ప్రశాంతత అనేది దొరుకుతుంది. కాబట్టి ఇలా అంశాలు ఇది ఎగ్జామ్ రాదు. అట్లానే ఏం చెప్పట్లేను.
లవ్ మ్యారేజ్లు అన్నీ పర్ఫెక్ట్ ఉండాలని ఏం లేదు కదా. లవ్ మ్యారేజ్ చేసినప్పుడు ఏంటంటే ఇద్దరు పొజిషన్ ఈక్వల్గా ఉంటుంది. నీకు 50,000 సంపాదిస్తే ఆమె 50,000 సంపాదిస్తుంది. కాబట్టి నేను ఇవాళ దొంగతా నువ్వు రేపు దొంగ అని చెప్తారు. చేస్తారా? అట్లుంటుందా? లేదు. ఇంకా భారతదేశంలో తెలంగాణలో పురుషాధిక్య సమాజం ఉంది. నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుని ఎట్లా పెళ్లి చేసుకున్నా ఇంట్లో వంట అయితే భార్యనే చేయాలా, బట్టలు భార్యనే ఉతకాలి. కొంతమంది భర్తల చేతి ఉతికించే వాళ్ళు కొంతమంది ఉంటారు, అది రేర్ సందర్భాలు ఉంటాయి. వాషింగ్ మిషన్ ఉతికించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా వాషింగ్ మిషన్ వేసినాక అటు ఆరబెట్టొద్దా? బట్టలు ఆరేసి రావాలి కదా, ఆరేస్తారు లేరా? ఉదాహరణకు ఇప్పుడు మీకు జాబ్ వచ్చింది అనుకో, ఎవరు ఆరేస్తారు? మరి కొన్ని సందర్భాలు ఆరేయాల్సి వస్తుంది. ఎందుకంటే పొద్దుగాలను వెళ్ళిపోతావు, ఆయన బట్టలు ఆనే ఉంటాయి, ఆయన రేపు వేసుకుంటానికి ఆయన లేవు, ఏం చేసుకుంటాడు? ఆయన బట్టలు ఆయన వేసుకునే పరిస్థితి. ఇంటికి రాగానే ఛాయ్ పెట్టాల్సిన పని ఉండదు. డ్యూటీ పోయి రాగానే భర్తకు ఛాయ్ పెట్టిస్తామా? ఏం పెట్టాం? అత్తతో నీ పోరాటం ఉంటుందా? ఏ పోరాటం లేదు, ఏ లొల్లి ఉండొద్దు. నీకు దర్జాగా నువ్వు ఒక రాణిలాగా ఉండాలంటే ఏం చేయాలా? జాబ్ కొట్టాలి. ఆర్థిక సమానత్వమే స్త్రీకి స్వాతంత్రం. నువ్వు ఆర్థికంగా ఎప్పుడైతే డబ్బులు సంపాదిస్తావో 100% స్వాతంత్రం వస్తుంది. పిల్లల చేత గౌరవించబడతావు ఒక తల్లిగా, అత్త చేత గౌరవించబడతావు ఒక కోడలిగా, అందరి చేత గౌరవించబడే ఒక రెస్పెక్ట్ నీకు దొరకాలంటే 1 సంవత్సరం మీరు అన్నీ వదిలిపెట్టి కష్టపడే ఒక ప్రయత్నం చేయండి. లేదంటే ఎక్కడ పోయినా ప్రతి మహిళ కూడా ఇబ్బందులు పడే ఒక పరిస్థితే. ఇంటికి పోతే కింద కూర్చోవాలా. మీరు ఇంటికి పోతే ఎడ కూర్చుంటారమ్మా? ఇప్పుడు ఇక్కడ చీరల మీద కూర్చున్నారు, ఇంటికాడ కూర్చుంటారు అట్లా? ఎడ కూర్చోవాలా? కింద కూర్చోవాలి. ఎందుకంటే ఒక మరిది వస్తాడు కింద కూర్చోవాలి, ఒక బావ వస్తాడు కింద కూర్చోవాలి, ఒక మామ వస్తాడు కింద కూర్చోవాలి. అత్తగారింటి కాడ భయంగా ఉండాలి. ఎత్తు పైన కూర్చోవాలన్న కష్టమే, అన్ని రకాల డిస్టర్బెన్స్ ఉంటాయి. కానీ ఉద్యోగం వస్తే ఆడ కూడా పైన కూర్చోవచ్చు. కాబట్టి రెస్పెక్ట్ ఇచ్చే కారణంలో పైన కూర్చున్నప్పుడు ఎవరేమన్నాడు అంటే గుసగుస అనుకుంటా, ఆమె చూడడం పైన కూర్చుని అంటారు కానీ ఎదురు మాట అన్నారు. మామూలుగా ఉన్నా అనుకో ఏందమ్మా పైన కూర్చోని చెప్పేసి అడిగే సందర్భాలు ఉంటాయి. కాబట్టి గౌరవం, రెస్పెక్ట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఆ రెస్పెక్ట్ రావాలంటే ఆర్థిక స్వాతంత్రం, అన్ని స్వాతంత్రాలు. కాబట్టి లీలావతి ప్రణయం అనే గ్రంథాన్ని గుర్తుపెట్టుకోండి. రాసింది ఎవడంటే కుతూహలుడు. పెళ్లి చేసుకున్నవాడు వీడైతే రాసింది ఎవడంటే వీడు. ఏ భాషలో రాశాడంటే మహారాష్ట్ర ప్రాకృత భాషలో రాశాడు. ఏ భాషలో రాశాడు? మహారాష్ట్ర ప్రాకృత భాషలో ఉన్నాడు. లైవ్లో ఉన్న వాళ్ళకు కాన్సెప్ట్ అర్థమవుతుంది కదా. ఇప్పుడు అదే రెగ్యులర్ క్లాస్ అనుకో, ఇవన్నీ ఉండవు, ఈ ముచ్చట్లు ఉండవు. డైరెక్ట్ ఓన్లీ రికార్డెడ్ క్లాసులలో ఇలాంటి ముచ్చట్లు కానీ క్లాస్ యొక్క అపీరెన్స్, ఆ వాతావరణం కనపడదు. ఓన్లీ రికార్డెడ్ వీడియోస్ అంటే కంటెంట్ మాత్రమే చెప్తాం. అన్ని ముచ్చట్లు చెప్పడానికి అంటే ఆఫ్లైన్లో మాత్రం సాధ్యమవుతుంది. అందుకే ఆఫ్లైన్లో సాయంత్రం వరకు క్లాస్ వినగలుగుతారు. అదే రికార్డెడ్ వీడియోస్ అనుకోండి, మనం 2 గంటలు వినగానే చాలు అనే కాన్సెప్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే క్లాస్లో పొద్దుగుల వరకు కూర్చోనికి ప్రయత్నం చేయవచ్చు. లీలావతి పురాణం చాలా ఇంపార్టెంట్. ఇది మహారాష్ట్ర ప్రాకృతంలో రాయబడింది. మహారాష్ట్ర ప్రాకృత భాషలు అంటే శాతవాహనుల కాలంలో ఎక్కువగా ఉపయోగపడినటువంటి భాష మహారాష్ట్ర ప్రాకృతం. ఏ ప్రాకృతం? మహారాష్ట్ర ప్రాకృతం అనే అంశంగా గుర్తుపెట్టుకోవచ్చు. హలుడు అనే కాన్సెప్ట్ రాగానే మనకు 2 గ్రంథాలు గుర్తు రావాలా. ఒకటి గాథా సప్తశతి, రెండవది లీలావతి ప్రణయం అన్న అంశంగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అలాగే మరో గ్రంథము వాత్సాయనుడి యొక్క కామసూత్రాలు. ప్రపంచంలోనే అత్యధికంగా అనేక భాషలకి తర్జుమా చేయబడిన గ్రంథం ఏంటంటే వాత్సాయనుడి యొక్క కామసూత్రాలు. ఎందుకంటే మనిషి అనేవాడికి మనిషి జీవన గమనంలో సెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే మీకు యూట్యూబ్లలో పనికిరాని వీడియో, సెక్సువల్ సంబంధించిన ఒక వీడియో పెట్టండి, ఎన్ని పోతాయి? ఎన్నో పోతాయి. ఒక ఎస్ఐకి అక్రమ సంబంధాలు, ఇద్దరి మధ్య జరిగినటువంటి ఒక వాయిస్ అక్కడ పెట్టేస్తే అది కొన్ని లక్షల వ్యూస్ ఉంటుంది. ఎందుకంటే మనిషి యొక్క ఇంట్రెస్ట్ ప్రతి కంపల్సరీ అవసరం. కాబట్టి వాత్సాయన కామసూత్రాలు కామ క్రీడకు సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రస్తావించబడినటువంటి కాలం ఏంటంటే శాతవాహనుల కాలంలో. అక్కడ వాత్సాయనిక కామసూత్రాలు. ఆయన రాసిన గ్రంథమే మరొక గ్రంథం. ఏ గ్రంథం అంటే ఈ యొక్క న్యాయభాష్యం అనే గ్రంథం కూడా రాసిన అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అదే మాదిరిగా ఇక్కడ మనకు వాత్సాయన కామసూత్రం అనే గ్రంథాన్ని ఎవరు తెలుగులోకి అనువదించారు? పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి. వాత్సాయనుడి కామసూత్రాలు పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి. ఆదినారాయణ శాస్త్రి అనే వ్యక్తి దీన్ని తెలుగులోకి అనువదించిన వ్యక్తిగా మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఉన్నటువంటి కామసూత్రాలు.
న్యాయభాష్యం అనే 2 గ్రంథాలు కూడా ఎవరు అంటే వాత్స్యాయనుడివి. ఈయన శాతవాహనుల కాలానికి సంబంధించిన వ్యక్తిగా, ముఖ్యంగా కుంతల శాతకర్ణి కాలంలో కనబడే ఒక రైటర్ ఎవరంటే వాత్స్యాయనుడు అన్న అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అలాగే కాతాంత్ర వ్యాకరణం. మనకిక్కడ సంస్కృతంలో ఉన్న గ్రంథాలలో కాతాంత్ర వ్యాకరణం, అలాగే వాత్స్యాయనుడి యొక్క కామసూత్రాలు, న్యాయభాష్యం, కామసూత్రాలు, న్యాయభాష్యం అదేవిధంగా కాతాంత్ర వ్యాకరణ. ఈ 3 గ్రంథాలు ఏ ఏ ఏ భాషలో ఏ లాంగ్వేజ్లో ఉన్నాయి సార్ అంటే సంస్కృతంలో అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఏ భాష? సంస్కృత భాష. సంస్కృతంలో రాయబడినటువంటి గ్రంథాలు అంటే సంస్కృతం అనే పదం వచ్చినప్పుడు ఈ 3 గ్రంథాలు, అలాగే కుంతల శాతకర్ణి కాలంలో అధికార భాష అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి సార్ అంటే సంస్కృతం. కుంతల శాతకర్ణి మొత్తం 30 మంది రాజులు ఉంటే 30 మంది రాజులలో ఓన్లీ కుంతల శాతకర్ణి తప్పితే మిగిలిన అందరి కాలంలో ఏ భాష ఉంది సార్ అంటే ప్రాకృతమే ఉంది. ఈయన కాలం మాత్రం ఇది ఉందిగా అర్థం చేసుకోండి. అలాగే ఆర్య మంజుశ్రీ రాసినటువంటి మూలకల్ప అనే గ్రంథం కూడా శాతవాహనుల యొక్క వివరాలు అందజేసినటువంటి గ్రంథంగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఉన్నటువంటి కాన్సెప్ట్. ఇవన్నీ కూడా మనకు ఇండియన్ భారతీయ గ్రంథాలు, మత గ్రంథాలు, వివిధ రకాల భాషల గ్రంథాలు. ఇవి కాకుండా శాతవాహనులకు సంబంధించినటువంటి అంశాలు ఏంటంటే మనకు ఇతర దేశీయులు రాసినటువంటి విదేశీ గ్రంథాలు చెప్పబడుతున్న అంశాలకు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. రోమ్ దేశంతో శాతవాహనుల కాలంలో మనకు బాగా సంబంధం ఉన్నటువంటి దేశం ఏంటంటే రోమ్ దేశం. రోమ్ దేశంతో సంబంధం ఉన్న నేపథ్యంలో వీళ్ళకి సంబంధించినటువంటి నాణాలు కనబడతా ఉన్నాయి, వీళ్ళకి రాజుల యొక్క ప్రస్తావన వస్తుంది, శాసనాలు వస్తున్నాయి, గ్రంథాలు వస్తున్నాయి, అన్ని అంశాలు కనబడుతున్న అంశంగా అర్థం చేసుకోవచ్చు. మెగస్తనీసు ఇండికా అనే ఒక మెగస్తనీసు. దీంట్లో ఏమున్నాయి సార్ అంటే సైనిక వివరాలు ఉన్నాయి. అదే మీకు మెగస్తనీస్ ఇండికా అనే కాన్సెప్ట్ కనుక చూస్తే మౌర్యుల కాలంలో అది పాటలీపుత్రం యొక్క నగర వర్ణన, కులాల ప్రస్తావన, ఎన్నో రకాల అంశాలు వస్తాయి. దాంతోపాటు సైనిక వివరాలు వస్తాయి. ఇక్కడ మనకు మెగస్తనీస్ ఇండికాలో శాతవాహనుల గురించి ఏం చెప్పబడుతుంది సార్ అంటే మనకు వీళ్ళకి ఎన్ని కోటలు అంటే 30 కోటలు ఉన్నాయి. ఎన్ని కోటలు ఉన్నాయి? 30 కోటలు ఉన్నాయి. ఆ 30 కోటలలో మనకు కోటిలింగాల, కొండాపూరు, పెద్దబంకూరు ఇలాంటివి ఎన్నో ప్రాంతాల పేర్ల యొక్క ప్రస్థానం ఉంది. అలాగే బట్టిప్రోలు, తెలంగాణలో కూడా మరికొన్ని ప్రాంతాల పేర్ల యొక్క ప్రస్తావన కూడా మనకు దీంట్లో ఉన్నట్టు బోధన్, ధూళికట్ట, గాజులబండ, ధూళికట్ట, గాజులబండ నల్గొండ జిల్లాలో వస్తుంది, గాజులబండ ఇలాంటి కోటలు అంటే 30 కోటలు ఉంటే ఆ 30 కోటలు ఈ కోటల యొక్క ప్రస్తావన అంశంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. దాంతోపాటుగా 1,00,000 కాల్బలం, 20,000 అశ్విక బలం, 1000 ఏనుగులు దళం ఉందని చెప్పి స్పష్టం చేయబడుతున్నటువంటి గ్రంథం ఏంటంటే మెగస్తనీస్ ఇండికా. ఆయన ప్రత్యేకంగా ఎవరి గురించి వర్ణిస్తూ పాటలీపుత్రాన్ని వర్ణిస్తూ మౌర్యుల గురించి వర్ణిస్తూ మౌర్యులకు సామంతులు ఎవరున్నారు, మౌర్యులకు అనుబంధంగా ఏ రాజ్యాలు ఉన్నాయి, ఆ రాజ్యాలు ఎలాంటి ప్రస్తావన ఉన్న నేపథ్యంలో మౌర్యుల గురించి రాస్తూ దాంట్లో భాగంగా రాయబడిన వివరాలు ఏంటంటే శాతవాహనుల యొక్క వివరాలు. కాబట్టి వాళ్ళని ఏ పేరుతో పిలిచిండు ఆయన? ఆంధ్రులు అనే పదంతో పిలిచాడు. శాతవాహనులు అనే పేరుతో ఆంధ్రుడు అనే పదంతో పిలిచాడు. 30 కోటలు ఉన్నాయి, 1,00,000 కాల్బలం ఉంది, 20,000 అశ్వక బలం ఉంది, 1000 ఏనుగుల బలం ఉందన్న అంశంగా. దాంతోపాటు మెగస్తనీస్ ఇండికా ఏం చెప్పబడతాడంటే మౌర్యుల కాలంలో 6 రకాల సైన్యం ఉందని చెప్పిండు. మౌర్యుల కాలంలో 6 రకాల సైన్యం. చెప్పండి 6 రకాల సైన్యం గురించి చూద్దాం మనం ఇప్పుడు. కాల్బలం, సైనిక బలం అంటేనే కాల్బలం అమ్మ. అశ్వబలం, అశ్విక బలం అంటే గుర్రాలు, రథబలం, గజబలం. అది వచ్చింది, కాల్బలం వచ్చింది కదా.
గజబలం. ఇంకోటి ఏంది? నౌకాబలం. దాంతోపాటు 6వ పాయింట్ చెప్పిండు ఆయన. ఏంటి చెప్పండి? విమానాలు అప్పుడు లేవమ్మా, పుష్పక విమానాలు అప్పుడు లేవు. ఆయన చెప్పిన పాయింట్ ఏంటంటే ఈ సైన్యము తీసుకుపోవడానికి ఏర్పాట్లు చేసేటటువంటి వ్యవస్థ, దాన్ని కూడా ఒక రకంగా అంటే సైనిక ఏర్పాట్లు చేసే బలం, సైనిక ఏర్పాట్లు చూసేటటువంటి దళం అని చెప్పేసి ప్రత్యేకంగా మరొక దళం అని చెప్పిండు ఆయన. ఇది కొత్తగా ఆయన చెప్పిన అంశం. నౌకాబలం కూడా ఉంది. మౌర్యుల కాలంలో నౌకాబలంగా ప్రస్తావన ఉంది. మీకు ఎక్కడనైనా ఏ చాప్టర్ చూసినా కూడా 4 వస్తాయి. కాల్బలం వస్తుంది, అశ్వబలం వస్తుంది, రథబలం వస్తుంది, గజబలం వస్తుంది. దాంతోపాటు అదనంగా నౌకాబలం ఉంది. ఈ 6 రకాల సైనిక వ్యవస్థ గురించి పేర్కొన్న అంశంగా మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఎవరు చెప్పారు సార్ అంటే మెగస్ అనేసి ఒక ఇండికా చెప్పిన అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మరో గ్రంథం ఏంటంటే న్యాచురల్ హిస్టరీ, సహజ చరిత్ర. ప్లినీ రాసినటువంటి న్యాచురల్ హిస్టరీ భారతదేశ వస్త్రాల వల్ల రోమ్ దేశం యొక్క బంగారం మొత్తం భారత్కు తరలి వస్తుంది. ఏంటి అసలు అని చెప్పినటువంటి ప్లినీ ఏం చెప్తున్నాడు సార్ అంటే ఆయన బాధపడుతూ ఉన్నాడు. వాళ్ళ ప్లినీ చెప్పినట్టు కాన్సెప్ట్లలో మనం చూసేది నేచురల్ హిస్టరీ సహజ చరిత్ర అనే పుస్తకంలో ఆయన ఏం చెప్తుండంటే భారత్ మధ్య రోమ్ మధ్య వ్యాపార సంబంధాలని చెప్తుండు. ఆ వ్యాపార సంబంధాలను ఏం చెప్తున్నాం? మల్ల సెల్లాలు, పలుసని వస్త్రాలు, మల్ల సెల్లాలు అంటే వస్త్రాల ఎగుమతి రోమ్ దేశాన్ని పెద్ద ఎత్తున జరిగింది. మనము వస్త్రాలు ఇచ్చినాం. మన వస్త్రాలు ఇస్తే వాళ్ళు ఏమి ఇచ్చారు? బంగారం ఇచ్చారు. అంటే ఈ బంగారం మొత్తం భారతదేశానికి బులియన్ల బంగారం మొత్తం వెళ్ళిపోతూ ఉంది. ఎందుకంటే ఈ యొక్క వస్త్రాలు చాలా బాగుంటాయట. ఎంత బాగా ఉంటాయంటే బాడీ మీద వేసుకుంటాం కానీ వేసుకుంటే అనిపించదట. దానివల్ల వాళ్ళ కల్చర్ ఆగమైతుందని చెప్పేసి ఆయన బాధపడ్డాడు. పల్సని వస్త్రాలు, ఇప్పుడు అమ్మాయిలు సగం డ్రెస్సులు వేసుకొని పోయారు అనుకో, ముసలోళ్ళు ఏం చేస్తారు? తిడతారు. అబ్బాయిలు ఏం చేస్తారు? చూస్తారు. మిగతా వాళ్ళు ఏం చేస్తారు? కామెంట్ చేస్తారు. అంటే ఇక్కడ ఆ యొక్క సంస్కృతి మొత్తం కూడా ఖరాబ్ అయిపోతుంది అని చెప్పినటువంటి సందర్భము. ఎందుకంటే అవి అందవికారంగా ఉంటున్నాయి. మొత్తంగా బాడీలో వస్త్రాలు వేసుకుంటారు కానీ వేసుకుంటూ కనపడతలేవట. దానివల్ల మా యొక్క సంస్కృతి కూడా ఆగమైపోతుందని చెప్పేసి అంటే ఆ రోజుల్లోనే శాతవాహనుల కాలంలోనే మైసోలియా అంటే మచిలీపట్నంకి వెళ్ళి వస్త్రాల యొక్క దిగుమతులు కొనసాగినాయి. పల్సని వస్త్రాలు, ఈ యొక్క భారతదేశం యొక్క వస్త్రాలకు అక్కడ గిరాకీ ఎక్కువ. ఆ డబ్బులు పెట్టి కొనే కంటే బంగారం మొత్తం కూడా వెళ్ళిపోతుందని చెప్పేసి తెగ బాధపడ్డవాడు అంటే ప్లినీ న్యాచురల్ హిస్టరీ అనే అంశంగా అర్థం చేసుకోవచ్చు. అలాగే టాలమీ యొక్క జాగ్రఫీ, గైడ్ టు జాగ్రఫీ, టాలమీ యొక్క గైడ్ టు జాగ్రఫీ. అలాగే మరొక గ్రంథం ఏంటంటే ఎర్ర సముద్రంపై దినచర్య, అన్నోన్ ఫ్యాక్ట్ సంబంధించినటువంటి మరొక గ్రంథం కూడా మనకు కనబడుతున్న అంశంగా చూసుకోవచ్చు. ఇది పెరిప్లేస్ ఆఫ్ ద ఎరిథియన్ సీ, ఎర్ర సముద్రం పైన దినచర్య, పెరిప్లేస్ ఆఫ్ ద ఎరిథియన్ సీ. ఇది ఆజ్ఞాత నావికుడు, ఎవరో రైటర్ లేని పుస్తకం చరిత్రలో మనకి కనపడుతుంటే ఇది ఒకటే. రైటర్ లేడు కానీ పుస్తకం ఉంది. దాని పేరు ఏం పేరంటే ఎర్ర సముద్రంపై దినచర్య, పెరిప్లేస్ ఆఫ్ ద ఎరిథియన్ సీ. దీంట్లో కూడా అంతర్జాతీయ రేవు పట్టణాల గురించి పేర్కొనబడింది. బరుకచ్చం యొక్క ప్రస్తావన ఉన్నది, అరికమేడ్ యొక్క ప్రస్తావన ఉన్నది, మైసోలి యొక్క ప్రస్తావన ఉన్నది. మనకు ప్రధానంగా అరికమేడ్ ఎక్కడుంది చెప్పండి? తమిళనాడులో అరికమేడ్ ఉంది. మోటుపల్లి, ఏంటిది? మోటుపల్లి. అదేవిధంగా బరుకచ్చం, సోపార, కళ్యాణి, ఒకసారి చూద్దాం. మొత్తంగా మనము టోటల్గా ఈ నావికా కేంద్రాలు ఏమున్నాయి, నౌకా కేంద్రాలు ఏమేమి ఉన్నాయి, తూర్పు తీరంలో ఏమున్నాయి, పశ్చిమ తీరంలో ఏమున్నాయి, ఏ టైంలో ఏ వంశకాలంలో ఏ యొక్క బాగా ప్రస్తావనలోకి వచ్చిందన్న నేపథ్యంలో మనం చూసే ఒక ప్రయత్నం చేస్తాం. దీంట్లో ఈ అంతర్జాతీయ రేవు పట్టణాలలో ఏమున్నాయి సార్ అంటే అరికమేడ్ యొక్క ప్రస్తావన, బరుకచ్చం లేదు, మోటుపల్లి లేదు,
మోటుపల్లి తర్వాత మన కాకతీయుల కాలంలో మోటుపల్లి అనే యొక్క ప్రస్తావన వస్తే కానీ ఇక్కడ లేదు. అలాగే బరుకచ్చం, సోపార లాంటి రేవు పట్టణాల యొక్క ప్రస్తావన, కళ్యాణి ఎక్కడ ఉంటుంది అంటే కర్ణాటక రాష్ట్రంలో మనకు కనబడతాయి. ఇక్కడ ఇవన్నీ అంతర్జాతీయ రేవు పట్టణాల యొక్క ప్రస్తావన, అక్కడ ఉన్న ఆర్థిక లావాదేవీలు, విదేశీ వ్యాపారం గురించి చెప్పేటటువంటి ఒక గ్రంథం ఏంటంటే మనకు పెరిప్లేస్ ఆఫ్ ది ఎరిథియన్స్ అనే గ్రంథంగా అర్థం చేసుకోవచ్చు. అలాగే సియుకి, ఉయాన్ సాంగ్ యొక్క సియుకి అనే గ్రంథం. సియుకి మరొక పేరు బుద్ధిస్ట్ రికార్డ్స్. ఉయాన్ సాంగ్ ఉన్న బిరుదు యాత్రికులలో రారాజు. మరి ఎవరి గురించి ఆయన ప్రస్తావన చేశాడు? సియుకి అంటే ఎవరి గురించి? యజ్ఞశ్రీ శాతకర్ణి, ఆచార్య నాగార్జున యొక్క ప్రస్తావనించినట్టు ఒక వ్యక్తి ఎవరంటే ఉయాన్ సాంగ్. ఈయన ఎందుకంటే ఆయన చైనాకి వెళ్ళి వచ్చినటువంటి ఒక విదేశీ రాయబారి. చైనాకి వెళ్ళి ఎవరెవరు వచ్చారు చెప్పండి సార్? పాయియాన్ వచ్చాడు. అలాగే ఈయన ఎవరు? ఉయాన్ సాంగ్ వచ్చాడు. అలాగే ఇత్సింగ్ వచ్చాడు. ఉయాన్ సాంగ్, ఇత్సింగ్ అనేవాళ్ళు, ఈ ముగ్గురు కూడా చైనా యొక్క దేశంకి వెళ్ళి భారతదేశానికి వచ్చినటువంటి బౌద్ధ మతానికి సంబంధించినటువంటి విద్యత ఇతర దేశీయులు ఆ బౌద్ధ మతం యొక్క ప్రస్తావన దాంట్లో పేర్కొన్న అంశంగా అర్థం చేసుకోవచ్చు. యాత్రికులలో రారాజు. ఉయాన్ సాంగ్ ఏంటంటే సరిగా అదే టైంలో ముగ్గురు కనబడతారు. ఎవరెవరు సార్ అంటే మొదటి పులోమావి, అలాగే మొదటి నరసింహవర్మ, అలాగే మనకు మొదటి పులోమా ఎవరితో యుద్ధం చేసిండు? హర్షుడితో యుద్ధం చేశాడు. ఎవరితోటి? హర్షుడు. ఈ మూడు రాజ్యాలని, హర్షుడి యొక్క రాజ్యం, పల్లవుల యొక్క రాజ్యం, బాదామి చాళుక్యుల రాజ్యం, ఈ మూడు రాజ్యాల యొక్క ప్రస్తావన ఏ గ్రంథంలో ఉందంటే సియుకిలో ఉంది. కానీ అప్పుడు శాతవాహనులు అప్పటికి వెళ్ళిపోయారు. కానీ శాతవాహనుల గురించి ఉయాన్ సాంగ్ తన రాసిన గ్రంథాలలో ఎక్కడ సియుకి అనే గ్రంథంలో ప్రస్తావించబడిన ఒక వంశం పేరు ఏంటంటే శాతవాహనుల అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఈ యొక్క గ్రంథము దాని గురించి ప్రస్తావించబడిన అంశంగా చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇంకొకటి నెక్స్ట్ ఆచార్య నాగార్జున ఉన్నాడు. ఈ ఆచార్య నాగార్జున గురించి మొత్తంగా మనం డీటెయిల్గా మనం చూసే ఒక ప్రయత్నం చేద్దాం. దాదాపుగా ఆయన ఒక 25 గ్రంథాలు రాసిండు. అవును, బౌద్ధ మత ఆధారాలు. ఉదాహరణకు నాగార్జున కొండ ఉంది. నాగార్జున కొండ కాడ నాగార్జున విశ్వవిద్యాలయం ఉంది. ఆ విశ్వవిద్యాలయం ఎవరి కాలంలో స్థాపించబడింది? యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో. విశ్వవిద్యాలయం అట్లాగే ఉంది కదా, దాని ఆధారాలు ఉన్నాయి కదా. ఆధారాలను చూసి ఈ శాతవాహనుల కాలం అని చెప్పేసి ఆయన పుస్తకాల్లో రాసుకున్నాడు. అంటే దాదాపు చాలా గ్రంథాలు ఆ కాలానికి సంబంధించిన గ్రంథాలు ఉండవు. తర్వాత కాలంలో పురాణాలు ఉన్నాయి. 18 పురాణాలు ఎప్పుడో చెప్పబడుతున్నాయి. కానీ పురాణాలు ఎవరి కాలం లెక్కించబడ్డాయి? గుప్తుల కాలంలో లెక్కించబడ్డాయి. అంటే తర్వాత వచ్చినటువంటి వంశాలు అక్కడ దొరికిన ఆధారాలను బట్టి అప్పటికి నాగార్జున విశ్వవిద్యాలయం మూతపడి ఉండకపోవచ్చు, కొనసాగుతుంది. ఇవాళ నలంద విశ్వవిద్యాలయం ఇవాళ లేదు, ఇవాళ తర్వాత మళ్ళీ పునర్నిర్మించారు. కానీ ఆయన వచ్చేసరికి నలంద విశ్వవిద్యాలయం ప్రముఖంగా కొనసాగుతుంది. నలంద విశ్వవిద్యాలయం యొక్క ప్రస్తావన కూడా దాంట్లో పేర్కొన్న అంశంగా చెప్పవచ్చు. తర్వాత వచ్చినప్పుడు వాళ్ళు చూసినట్టు బౌద్ధ మత, ఇప్పుడు ఉదాహరణకు శాతవాహనులకు సంబంధించిన ఆధారాలు మన దగ్గర ఏం లేవు. ఉన్నాయా? ఏం దొరకట్లేవు. కొన్ని కోటింగల్లో నాణాలు, పెదబంకూరులో కొన్ని నాణాలు మాత్రం దొరుకుతున్నాయి. కానీ ఆ కాలంలో ఉన్నటువంటి గుడిమల్లం యొక్క టెంపుల్ ఇప్పటికి కూడా కొనసాగుతుంది. అందుకే దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాచీనమైనటువంటి ఒక శివలింగం, ఒక టెంపుల్, శివుని యొక్క టెంపుల్ ఏంటంటే గుడిమల్లం యొక్క ప్రస్తావన ఉంది. అంటే వాళ్ళు వచ్చిన సమయానికి అక్కడ ఆధారాలు ఉన్నాయి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉంది, ఇవాళ లేదు ఇవాళ, కానీ వాళ్ళు ఉన్నది. అంటే ఆ వివరాల గురించి, వాళ్ళ యొక్క వంశం గురించి, వాళ్ళ యొక్క గొప్పతనం గురించి, బౌద్ధ మత ఆధారాల గురించి వాళ్ళ పుస్తకాలలో రాసుకున్న అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఈ గ్రంథాల గురించి మళ్ళీ మనం చూసే ఒక ప్రయత్నం చేయాలి. ఆయన పర్సనల్ బయోగ్రఫీ మొత్తంగా, ఆయన ఎక్కడ పుట్టాడు, ఆయన మత ప్రచారం ఎట్లా జరిగింది, ఆయన రాసిన గ్రంథాలు ఏంటి, యజ్ఞశ్రీ శాతకర్ణి సంబంధాలు ఏంటి, అలాగే మనకు ఈ బౌద్ధ మతానికి సంబంధించిన సంగీతులు జరుగుతాయి, ఏ సంగీతులు ఆయన పాల్గొన్నాడు, లాంటి అంశాలు మొత్తం కూడా ఈయన గురించి లాస్ట్గా మనం చూసే ఒక మతం అనే కాన్సెప్ట్ మళ్ళీ వస్తుంది. అక్కడ మనం ఆచార్య నాగార్జున గురించి చూద్దాం. ఎందుకంటే ఈయన మహాయాన బౌద్ధ మతాన్ని పాటించిన వ్యక్తిగా మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. నెక్స్ట్ నాణములు. ఏంటివి? నాణములు. ఇక్కడ మనకు డిఫరెంట్గా చూసేటటువంటి కాన్సెప్ట్ ఏంటంటే శాతవాహనులు అనగానే మిక్స్డ్ కాయిన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఏంటివి? మిక్స్డ్ కాయిన్స్. తగరము,
సీసము మరియు ఏంటి రాగి. రాగి, తగరము, సీసము ఈ 3 కలిపితే ఉన్నటువంటి నాణాలను ఏమంటున్నామంటే 14 కాయిన్స్, 14 నాణాలు అంటున్నాం. కాబట్టి 14 నాణాలు అనగానే ఓన్లీ శాతవాహనులు తప్ప ఈ మిక్స్డ్ కాయిన్స్ మనకి ఎక్కడ కూడా కనపడవు. అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అలాగే వీళ్ళ కాలంలో బంగారు నాణాలు ఏమన్నారంటే సువర్ణాలు అన్నారు. బంగారు నాణ సువర్ణాలు. మౌర్యుల కాలంలో బంగారు నాణాలను ఏమని పిలిచారు? సువర్ణాలే. అదే మన కాకతీయుల కాలంలో బంగారు నాణం ఏమని పిలిచారు? గద్వానం అన్నాం, మాడలు అన్నాం. ఏమన్నాము? గద్వానము, మాడలు అని పిలిచినాం. అదే బంగారు నాణాన్ని కుతుబ్షాల కాలం ఏం పిలిచారంటే ఒన్నులు అన్నాం. ఏమన్నాము? ఒన్నులు అన్నాం. దాన్నే పోర్చుగీస్ వాళ్ళు పెసాడో అని పిలిచారు. ఏమని పిలిచారు? పెసాడో, పెసాడో, ఒన్నులు. చూడండి, అందుకే పక్కపక్కన రాసుకోండి. సువర్ణాలు, మాడలు, గద్వానము, సువర్ణాలు, మాడ లేదా గద్వానం, గద్వానం, పొన్ను, పొన్ను. మరొకటి ఏంటిది? అసబ్జాల కాలం ఏమో పిలిచినాం? ఏమన్నాం? అసబ్జాల కాలం నాన్నని ఏమన్నాం? ఏం నాన్న దాని పేరు? హలీ సిక్కా, అలీ సిక్కా లేదా ఉస్మానియా సిక్కా అంటున్నాం. హలీ సిక్కా లేదా ఉస్మానియా సిక్కా అంటున్నాం. ఉస్మానియా సిక్కా. సిక్కాలు అంటే నాణాలు. కాబట్టి ఒన్ను అనేది ఎవరి కాలంలో? కుతుబుషాయిలు, కుతుబుషాయిలు. అలాగే మాడ, గద్వాన్ ఎవరిది? కాకతీయులు, కాకతీయులు. సువర్ణాలు ఎవరివి? శాతవాహనులు. అంటే మొత్తంగా ఏ నాణాలు ఇవి? బంగారం. బంగారం అనేటటువంటి ఒక నాణాల యొక్క ప్రస్తావనగా అర్థం చేసుకోవచ్చు. సువర్ణాలు అని పిలుస్తున్న అంశంగా చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. టోటల్గా ఈ నాణాల అధ్యయనాన్ని ఏమని పిలుస్తున్నామంటే న్యూస్మటిక్స్ అంటున్నాం. ఏమంటున్నాము? న్యూస్మటిక్స్. శాసనాల అధ్యయనం ఏమంటున్నాము? ఎపిగ్రఫీ అని పిలుస్తాం. అట్లాగే మనకి ఎన్నో అధ్యయనాలు వస్తాయి. ఒక 30-40 రకాలు ఉంటాయి. ఆ 30-40 రకాలు మనం బట్టి పట్టాలా, దాన్ని కొంచెం జాగ్రత్తగా చూస్తే ఒక 20-25 గుర్తుంటాయి. ఆ గుర్తుండిన అంశాలు ఏంటంటే పదే చూసుకుంటే ఒక మార్క్ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి సువర్ణాలు అనే బంగారు నాణాలు ఉన్నాయి. ఈ సువర్ణాలని మన వెండి నాణాలు ఏమంటున్నాం అంటే కర్షాపనం అంటున్నాం. వీళ్ళ కాలంలో ఏమంటున్నాము? కర్షాపనం, కర్షాపనం. కర్షాపనం అంటే వెండి నాణం. వెండికి ధర ఎక్కువ ఉంటుందా? బంగారానికి ధర ఎక్కువ ఉంటుందా? కాబట్టి ఈ 35 కర్షాపనలు అయితే ఒక సువర్ణం అవుతుంది. 35 కర్షాపనలు, 35 కర్షాపనలు అయితే ఒక సువర్ణము. ఒక సువర్ణంలో భాగం ఎంత అంటే 35. 100 రూపాయల నోటు ఉంది. 100 రూపాయల్లో ఎన్ని రూపాయలు ఉన్నాయి? 100 రూపాయలు ఉన్నాయి. 100 రూపాయల నోట్లో 100 రూపాయల కాయిన్స్. ఇక్కడ ఉస్మానియా సిక్కాల్లో ఎన్ని సిక్కాలు ఉన్నాయి? 1 రూపాయికి ఎన్ని సిక్కాలు? ఎన్ని సిక్కాలు అంటే 96, సారీ 16 సిక్కాలు. 16 సిక్కాలు. 16 సిక్కాలు అయితే 1 రూపాయి. సిక్కా ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఎంత? సారీ, 1 రూపాయికి ఎన్ని అనాలు? ఎన్ని సిక్కాలన్నా ఎన్ని అనాలు? 16 అనాలు. 4 ఆనా ఏముంది? 4 ఆనా. 12 आना, 12 आना, 8 आना, 8 आना, 8 आना. ఎన్ని? 8 అనాలు అయితే ఎంత? 50 పైసలు. 4 అనాలు ఎన్ని ఉన్నాయి? 25 పైసలు. అంటే ఒక అనా ఈజ్ ఈక్వల్ టు ఎంత? 6.25 పైసలు. ఒక అనా ఈజ్ ఈక్వల్ టు 6.25 పైసలు. 4 ఆనా అన్నాం. ఎంతమంది చూశారు 4 ఆనా? అందరూ చూశారు 4 ఆనా. ఏమొస్తుంది 4 ఆనాకి పైసలు ఇస్తే? ఏమొస్తుంది? కాదు, మనం అదే కరెన్సీ అమ్మా. నిజాముల కాలం కరెన్సీనే. అదే కరెన్సీ 4 ఆనా కొనసాగింది.
అట్లనే అదే పిలిచినాం, చారానా ఆటానా బారానా అనే పిలిచినాం. నిజాంల కరెన్సీ మనకు వచ్చింది. బొంగుల ముద్ద, బోధి లడ్డు అంటారు దాన్ని, బొంగుల ముద్ద, రసగుల్లాలు, తిమ్మిరి గోళీలు తెలుసా మీకు? తిమ్మిరి గోళీలు అంటే కొంచెం నోట్లు వేసుకోవడం డిఫరెంట్గా ఉంటాయి. రసగుల్లాలు, తిమ్మిరి గోళీలు. మీరు ఎంత మొలికి వాడిరు? మొలికి రిఫిల్ ఎంతకు వచ్చింది? మీరు ఎంత పెట్టుకున్నారు? రూపాయి కొట్టుకున్నారా? మేము ₹10 కొట్టుకున్నాం. రిఫిల్కి ₹10 ఉండే. పెన్నుకు ₹2, ₹5 పెడితే జర మంచి పెన్ను దొరికేది. రెనాల్డ్ పెన్ అని వచ్చేది. రెనాల్డ్ పెన్నుకి ఎంత అంటే ₹5. ఒకటే పెన్ను సంవత్సరం మొత్తం రాయాలా? రిఫిల్ చేంజ్ చేసుకోవాలా? ఆ రిఫిల్ సరిగా పడదు, ఏం చేస్తాం? రిఫిల్ పడకపోతే ఏం చేశారు చెప్పండి మీరు? పాత మొలికి మంచిగా పడితే దాన్ని చెరం తీసి ఈ కొత్త మొలికి పెడతాం. ఆ పెట్టేటప్పుడు ఎట్లా? నోరు పెడతాం, నోరు పెట్టి పీకాల. ఒట్టి పీచే నోరు పెడితే రాదు. పీకినప్పుడు ఏంటంటే నోరుకి అంత ఏమంటుంది? ఇంకా అంటుంది. ఇంకా అంతే ఇట్లా దూడ్చాం అనుకో ఏమవుతుంది? అంటే అబ్బాయిల యొక్క షర్ట్స్, ఎందుకంటే మనం డ్రెస్ కోడ్ ఏముంటుంది? కాకి నెక్కర్ ఉంటుంది, వైట్ షర్ట్ ఉంటుంది. ఆ వైట్ షర్ట్కి ఇటు సైడ్కి ఎవరికన్నా చూడండి ఇక్కడ కరెక్ట్ ఉంటాయా? తెల్లగా ఉంటాయా? ఉండదు. రెండోది ఏంది ఉడుస్తుంది? ఈ షర్టు చిన్నపిల్లప్పుడు ఏమొస్తుంది? చీడుముక్కు వస్తుంది, రుద్రడమే ఉంటుంది. కాబట్టి ఎవరిదన్నా పిల్లవాడికి కరెక్ట్ ఉంటుందా షర్ట్ అంటే? ఉండదు. ఎందుకంటే చిన్నప్పుడు ఆయన ఉంటాయి ఎన్నో దెబ్బలు. సాయంత్రం పూట ఇంటికి వచ్చాడు ఒక్కడికన్నా కాళ్ళను మంచిగా ఉంటాయా? ఎందుకంటే మొత్తం దుమ్ముల ఆట ఆడొచ్చేది. మరి వాళ్ళ పిల్లలు ఏమైనా దుమ్ములు ఆడుతారా? మనం మోరీలు ఆడితేమి, దుమ్ములు ఆడితేమి, సీసంగోళ్ళు ఆడితే అన్నీ ఆడుతాయి. ఇవాళ పిల్లలకి అవన్నీ ఏం తెలియట్లేదు. ఏం ఆడుతారంటే ఫోన్లో గేమ్స్ ఆడుతున్నారు. ఫోన్లో గేమ్స్ ఆడుతున్న ఒక సందర్భం కనబడుతుంది. చిన్నప్పుడు అంటే అన్ని రకాల కార్యక్రమాలు ఇవాళ ఉన్నట్టు జనరేషన్లో మొత్తం కనబడతా ఉన్నటువంటి యొక్క నాణాల యొక్క ప్రస్తావన మొత్తం వస్తున్న అంశంగా అర్థం చేసుకోవచ్చు. 35 అణాలు అయితే ఏమైందంటే కర్షాపణలు. ఎన్ని? 35 అణాలు అయితే కర్షాపణలుగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఈ రెండు పదజాలం మనకు నాణాలు అనగానే ఇక్కడ చూసుకోండి, వెండి నాణాలని కర్షాపణలు అంటున్నాం, బంగారు నాణ సువర్ణాలు అంటున్నాం. అలాగే ఇక నాణాలకు సంబంధించిన ఒక టంకశాల ఏం కనబడుతుందంటే కొండాపూర్లో టంకశాల ఉంది. కోటిలింగాలలో శ్రీముఖుడి యొక్క నాణాల యొక్క ప్రస్తావన ఆధారాలు దొరికినాయి. నెవాసా, మహారాష్ట్ర ప్రాంతం నెవాసా, నెవాసా అకోలా లాంటి ప్రాంతాలలో కూడా ఈ యొక్క మహారాష్ట్ర యొక్క నాణాలు ఎవరివి? శ్రీముఖుడి యొక్క నాణాల యొక్క ప్రస్తావన దొరికిన అంశంగా అర్థం చేసుకోవచ్చు. అయితే వీళ్ళ కాలంలో చాలా రకాల నాణాలు ఉన్నాయి, టైప్స్ ఆఫ్ చాలా రకాల నాణాలు ఉన్నాయి. జోగల్ తంబి వద్ద దొరికిన నాణాలను తిరిగి ముద్రించింది ఎవరంటే గౌతమి పుత్ర శాతకర్ణి. మరి జోగల్ తంబి ఎవరు? జోగల్ తంబి యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? నహపానుడు. ఎవరైనా? నహపానుడు. జోగల్ తంబి యుద్ధం అంటే ఇక్కడ జోగల్ తంబి అనే పదమానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకటేమో నహపానుడు గుర్తుపెట్టుకోవాలా, రెండేమో యుద్ధం గుర్తుపెట్టుకోవాలా. జోగల్ తంబి నాణాలు ఉన్నాయి, జోగల్ తంబి యుద్ధం ఉంది. అంటే మనకు శాతవాహనుల కాలంలో ఒకే ఒక యుద్ధం యొక్క ప్రస్తావన వస్తుంది. ఆ యుద్ధం పేరు జోగల్ తంబి యుద్ధం. నహపానుడిని ఓడించి, మీరు గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చూశారా? అలా నహపానుడి యొక్క వేషధారి ఎవరు? కొంచెం వృద్ధుడుగా ఉండి ఉన్నట్టు కనబడే వ్యక్తి కనపడతారు. గౌతమిపుత్ర శాతకర్ణి పిల్లల్ని కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేసినప్పుడు యుద్ధం చేయడానికి ఒక సన్నివేశం కనపడుతుంది కదా, నహపానుడు. ఆ నహపానుడు ఏ రాజు? నహపానుడు శకరాజు. కాబట్టి శకులను ఓడించి, నహపానుడిని ఓడించి ఆ దొరికినటువంటి దాదాపుగా అంతా 9,700కు పైన నాణాలని కొన్ని పుస్తకాలలో, 13,000 నాణాలని కొన్ని పుస్తకాలలో మొత్తంగా నాణాలు అయితే దొరికినాయి. సంఖ్య అయితే ఏమడగారు. కాబట్టి నహపానుడి యొక్క తిరిగి ముద్రించిన నాణాలు అయితే గౌతమిపుత్ర శాతకర్ణి. ఓడగుర్తు నాణాలు ముద్రించింది ఎవరు సార్? యజ్ఞశ్రీ శాతకర్ణి. యజ్ఞశ్రీ శాతకర్ణి. ఉజ్జయిని గుర్తుతో నాణాలు వేసినటువంటి వ్యక్తి ఎవరంటే మోడి శాతకర్ణి. అశ్వమేధయాగ నాణాలు వేసిన వ్యక్తి ఎవరంటే మోడి శాతకర్ణి. అలాగే ఏనుగు గుర్తు నాణాలు వేసినట్టుగా చెప్పబడుతుంది. మరో పుస్తకంలో చదివితే ఏనుగు గుర్తు నాణాలు, మన ఏంది ఎద్దు గుర్తు అడిగిండా? మన ఎగ్జామ్లో ఎద్దు గుర్తు అడిగిన అనుకుంటా, అది మనకి ఇంకా బిట్టు దొరకలేదు చెప్తాను. కాబట్టి ఉజ్జయిని గుర్తు, ఏనుగు గుర్తు, అశ్వమేధ యాగాలు. అశ్వమేధ యాగం చేసినట్టు వ్యక్తి ఎవరంటే మోడి శాతకర్ణి. ఎక్కడుంది అశ్వమేధ యాగ నాణాలు వేసినట్టుగా వివరాలు ఎక్కడ ఉన్నాయి? నానాగఢ్ శిలాశాసనం ఉంది. ఎక్కడుంది? నానాగఢ్ శిలాశాసనంలో ఉంది. కాబట్టి ఇక్కడ 3 నాణాలు, ఉజ్జయిని గుర్తు నాణాలు,
ఏనుగు గుర్తు నాణాలు, అశ్వమేధ యాగ నాణాలు. ఈ 3 రకాల నాణాలు వేసింది ఎవరు సార్ అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి, మోడీ శాతకర్ణి. ఓడగుర్తు నాణాలు వేసారు అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి అన్న పాయింట్గా మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అలాగే సాద్వాహన పేరుతో ఎవరు సాద్వాహన పేరుతో నాణాలు ముద్రించింది ఎవరంటే శ్రీముఖుడు. ఆయనకున్న ఒక బిరుదు ఎవరంటే శ్రీముఖుడు సాద్వాహన పేరుతో. అలాగే తమిళం ప్రాకృతం ద్విభాషా నాణాలను ముద్రించింది ఎవరంటే శివశ్రీ శాతకర్ణిగా మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. 2 ద్విభాషా నాణాలు ముద్రించినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే శివశ్రీ శాతకర్ణి అంశంగా అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. అట్లాగే ఈ యొక్క శాతవాహనుల నాణాలపైన చిత్రాలు ఏం దొరికినాయి సార్ అంటే ఎద్దు గుర్తుంది, ఏను గుర్తుంది, ఓడ గుర్తుంది, ఉజ్జయిని తోరణం గుర్తుంది, స్వస్తిక్ గుర్తుంది, సింహం గుర్తు యొక్క నాణాలు ఉన్నాయి. ఇన్ని రకాల నాణాలతో వాళ్ళు నాణాలు ముద్రించినట్టుగా చెప్పబడుతుంది. మొన్న అడిగిన క్వశ్చన్ ఏంటంటే వృషభం గుర్తు నాణాలు అడిగారు. మన అడిగింది వృషభం అడిగారు, మీరు చెప్తాను, మళ్ళీ దోలాడి చెప్తాను. అయితే ఇక్కడ ఏనుగు గుర్తు మాత్రం ఎవరు వేశారు? ఇక్కడ మొదటి శాతకర్ణి వేశాడు. ఓడ గుర్తు ఎవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి. ఉజ్జయిని తోరణం ఎవరు? మోడీ శాతకర్ణి. స్వస్తి గుర్తు ఎవరు అనేది ఏం లేదు, వాళ్ళ యొక్క ఎంబ్లామిక్ సింబల్ కనబడుతుంది. అలాగే సింహం గుర్తు అంటే ఇక్కడ జంతువుల గుర్తుతో నాణాలు వేసే సందర్భాలు మనకు కనబడుతున్న అంశంగా చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇవి నాణాలకు సంబంధించిన ఆధారాలుగా చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అదేవిధంగా మనకు జూలియస్ సీజర్ అంటే ఎవరితో ఉన్నాయి? రోమ్ దేశంతో వ్యాపార సంబంధాలు ఉన్నాయి కాబట్టి రోమ్ దేశ నాణాలు ఎక్కడెక్కడ దొరికినాయి అంటే మనకు శాలిగుండం, నాగార్జున కొండ వద్ద నాణాలు దొరికినాయి. అలాగే కొండాపూర్ వద్ద కూడా వీళ్ళ యొక్క నాణాలు వివరాలు లభించిన అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. దాంతోపాటుగా వాళ్ళ నాణాలు కోటిలింగాల, పెద్ద బంకూరు, ధూళికట్ట వద్ద శ్రీముఖుడి నాణాలు మనకు లభిస్తున్నాయి. అలాగే అకోల లాంటి ప్రాంతాల్లో కూడా శ్రీముఖుడి యొక్క నాణాలు దొరికినాయి. ఇది నాణాలకు సంబంధించిన కాన్సెప్ట్. నాణాలపైన ఎగ్జామ్లో ఖచ్చితంగా ఒక మార్క్ వస్తుంది. అందుకే మాడ నాణాలు, గద్వానం అని చెప్పేసి కాకతీయుల కాలంలో హొన్న అని చెప్పేసి అలిసిక్ అనే అంశాలు చెప్పినాం. కొన్ని నాణాల యొక్క ప్రస్తావన వస్తుంది, అక్కడ కూడా మనము చూసే ఒక ప్రయత్నం చేద్దాం. ఇది నాణాలకు సంబంధించినటువంటి కాన్సెప్టు. చివరిగా నిర్మాణాల గురించి చూద్దాం. మతం అనే కాన్సెప్ట్ చూసిన తర్వాత చూద్దాం, దాని గురించి నిర్మాణాలు లాస్ట్ చూద్దాం. అట్లాగే మనకు ఇవి చూసిన తర్వాత ఈ పొలిటికల్ ఇష్యూ చూసిన తర్వాత ఈ ఆంధ్రదేశం యొక్క ప్రస్తావన కూడా మనకు మళ్ళీ వస్తుంది. కొంచెం దానికి ఆ ప్లేసెస్ గురించి పొలిటికల్ ఇష్యూ చెప్పిన తర్వాత చెప్తే మనకు మరికొన్ని ఆధారాలు దొరకడానికి అవకాశం ఉంది. లాస్ట్ చూద్దాం. ఇది ముందుగానే చెప్పాలి వాస్తవంగా. కాకపోతే ఏంటంటే మన పొలిటికల్ ఇష్యూ చూసిన తర్వాత చూస్తే ఎవరెవరు రాజ్య విస్తరణ ఎక్కడ జరిగింది, ఎవరెవరి పేరుతో ఏం చెప్తున్నారు, 3వ పులామి యొక్క ప్రస్తావన వస్తుంది. ఆ 3వ పులామి ప్రస్తావన ఆధారంగానే మనం ఏం చెప్తున్నాము? కర్ణాటక వాదం అనేది చెప్తున్నాం. కాబట్టి పొలిటికల్ ఇష్యూ చూసిన తర్వాత నిర్మాణాల గురించి వీటి గురించి చూద్దాం. ఇప్పుడు మనం చూసే కాన్సెప్ట్ ఏంటంటే పొలిటికల్ హిస్టరీ అనే కాన్సెప్ట్ని మనం చూద్దాం. రాజకీయ చరిత్ర. మత్స్యపురాణం ప్రకారం ఎంతమంది రాజులు? 30 మంది రాజులు. మత్స్యపురాణం ప్రకారం 30 మంది రాజులు 450 సంవత్సరాల పాటు పరిపాలన జరిగినట్టుగా చెప్పబడుతుంది. దేని ప్రకారం అంటే మత్స్యపురాణం. అయితే ఇక్కడ మనకు 30 మంది రాజుల పేర్లు ఇంపార్టెంట్ అంటే కాదండి. కొన్ని నెంబర్లు చెప్తాను చూడండి. ఒకటి మనకు శ్రీముఖుడు. రెండవ రాజు కృష్ణ లేదా కన్వ. నెక్స్ట్ మూడవ రాజు మొదటి శాతకర్ణి. 3 అలాగే 6వ రాజు రెండవ శాతకర్ణి. ఎవరు? 2వ శాతకర్ణి. 11వ రాజు కుంతల శాతకర్ణి.
శాతకర్ణి. 13 వచ్చిందా? 11 13వ రాజు కుంతల శాతకర్ణి. 15వ రాజు మొదటి పులోమావి. నెక్స్ట్ 17వ రాజు హాలుడు. నెక్స్ట్ 23వ రాజు గౌతమి పుత్ర శాతకర్ణి. 24వ రాజు వాసిష్ఠి పుత్ర శాతకర్ణి. 25వ రాజు శివశ్రీ శాతకర్ణి. అలాగే 27వ రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి. 30వ రాజు మూడవ పులోమావి. వీళ్ళ గురించి మాత్రమే మనం చూడాలా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 వీళ్ళ గురించి మాత్రమే మనకు ప్రస్తావించబడుతుంది, చెప్పబడుతుంది. అలాగే స్కందస్వందని, మేఘస్వాతని, శివస్వాతని ఎంతోమంది రాజులు అనేవాళ్ళు చాలామంది మనకు కనబడతారు. వాళ్ళ గురించి జస్ట్ మనం 30 మంది రాజులకు ప్రస్తావిస్తాం, కానీ కంప్లీట్ డీటెయిల్స్గా మొత్తం మనం చూసేటటువంటి ఈ రాజుల యొక్క ప్రస్తావన గురించి మనము చూసే ఒక ప్రయత్నం చేయాలి. అప్పుడు మీరు ఏం చేయాలంటే మీకు తర్వాత నోట్స్ కనుక రాసుకునే సందర్భంలో మీరు ఫస్ట్ ఒక పేజీ రాసుకోవాలి. ఒకటే పేజీలో 12 మంది రాజుల ప్రస్తావన రావాలా. వీళ్ళకి సంబంధించి ఒక్కొక్కరు సంబంధించి 3 నుంచి 4 పాయింట్లు అక్కడే మీరు రాసుకోవాలి. ఒక పేజీ వేస్తే మనం మొత్తం రైతు తర్వాత మళ్ళీ ఒక్కొక్క రాజు గురించి మళ్ళీ పూర్తి డీటెయిల్గా మనం ఉంచుకునే ప్రయత్నం చేయవచ్చు. ఉదాహరణ శ్రీముఖుడు అనగానే ఏం గుర్తుపెట్టుకోవాలా? వంశస్థాపకుడు. కోటిలింగాలలో ఇతను నాణాలు దొరికినాయి. ఇతను మొట్టమొదటిసారిగా జైనాన్ని అనుసరించాడు. తర్వాత హైందవ మతంలోకి మారాడు. అందుకే జైనులు ఈయనపైన దాడి చేసి చంపారని చెప్పేసి ఒక వాదన వినబడతా ఉంది. ఇతను మొట్టమొదటి స్వతంత్ర రాజు. మౌర్యులకు సామంతుడిగా పనిచేశాడు. ఇక 4 పాయింట్లు. మౌర్యులకు సామంతుడు, తొలత జైనం, తర్వాత హిందువు. ఇతని నాణాలు కోటిలింగాల కొండాపూర్లో దొరికాయి. ఇలాంటి ఒక్కొక్క 3 పదాలు ఒక సింగిల్ పేజీలో 12 మంది గురించి మన ప్రస్తావన చిన్నగా రాసుకుంటే ఒక్కసారిగా ఒక పేజీ మొత్తం తిప్పేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి 30 మంది రాజులలో ఒక 12 మంది గురించి మనము డీటెయిల్గా చూడాలా. అంటే బాగా డెప్త్గా వచ్చేటటువంటి వ్యక్తులు ఎవరంటే శ్రీముఖుడు. బాగా డెప్త్గా వచ్చేటటువంటి వ్యక్తులలో కనుక మనం డీటెయిల్గా చూసే వ్యక్తులు ఎవరెవరు కనపడతారు అంటే 1 శ్రీముఖుడు, 2 మొదటి శాతకర్ణి, 3 కుంతల శాతకర్ణి, 4 కొంత హాలుడు, గౌతమిపుత్ర శాతకర్ణి, వాసిష్ఠి, యజ్ఞశ్రీ. 3వ పులోమావి గురించి పెద్దగా ఏముండదు. జస్ట్ ఆయన ఒక మేఘధోని శిలాశాసనం తప్ప వాడి సంబంధించిన చివరి రాజు మేఘధోని శిలాశాసనంలో అతని వివరాలు ఉన్నాయి. అంతే తప్ప ఇంకేం దొరకదు. కాబట్టి యజ్ఞశ్రీ శాతకర్ణి నుంచి కొంత పాయింట్స్ వస్తాయి. వాసిష్ఠిపుత్ర శాతకర్ణి కూడా తక్కువనే ఉంటాయి. మేజర్గా అయితే గౌతమిపుత్ర శాతకర్ణి, మొదటి శాతకర్ణి. మొత్తంగా ఎక్కువ చదివేది శ్రీముఖుడు, మొదటి శాతకర్ణి, కుంతల శాతకర్ణి. ఈయన కూడా అంతే. జస్ట్ ఏముంది, ఒక గ్రంథం రాసిండు, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అంతకంటే ఏముందా? వాళ్ళకి సంబంధించి కూడా ఏం లేదు. 1 సంవత్సరం మాత్రమే పరిపాలన చేసిండు. గౌతమిపుత్ర యొక్క విజయాలు చాలా డీటెయిల్గా ఉంటాయి. అలాగే యజ్ఞశ్రీ శాతకర్ణి గురించి కొంత ప్రస్తావన మనకు వచ్చే సందర్భంగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. వాటి గురించి చూద్దాం. నెక్స్ట్ శ్రీముఖుడు. ఎవరు? శ్రీముఖుడు. తండ్రి పేరు శాతవాహనుడుగా చెప్పబడుతూ ఉంది. ఆయన పేరు మీదనే వంశనామంగా మారింది, కానీ శ్రీముఖుడి యొక్క పేరు మీద వంశనామం మారిందంటే మారలేదు అన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇతని గురించి మనం చూసి ఒక ప్రయత్నం చేసినప్పుడు ఇతను ఒక 23 సంవత్సరాలు పరిపాలన చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఎన్ని సంవత్సరాలు? 23 సంవత్సరాలు పరిపాలన చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇతను మౌర్యులకు సామంతుడు. ఎవరు సామంతుడు? మౌర్యులకు
సామంతుడిగా పనిచేశాడు. మౌర్యులకి సామంతుడిగా పనిచేసిన వ్యక్తి శ్రీముఖుడు. సీముఖ, సింధుక, సిప్రుక లాంటి పదజాలాలు, సిరిముఖ, సిరిసిత శాతవాహన లాంటి సింధకుడు, బలిపుచ్చకుడు, బలి ఇలాంటి పదజాలం మొత్తం కూడా ఇతని యొక్క పేర్ల మీద పడుతుంది. సిరిముఖ శాతవాహన, సింధకుడు, బలి. సాద్వాహన పేరుతో నాణాలు వేసిన. ఎవరి పేరుతో? సాద్వాహన పేరుతో ఈయనకి నాణాలు అనేవి ముద్రించబడినది, నాణాలు రాయబడింది. అలాగే డిపి సర్కార్, ఈయనకు సంబంధించినటువంటి డిసి సర్కార్ అనే వ్యక్తి ఈయనకు రాయ అనే బిరుదు ఉన్నట్టుగా చెప్పబడుతుంది. ఏ బిరుదు? రాయ. ఎవరు చెప్పారు సార్ అంటే డిసి సర్కార్. ఇది ఒక ప్రీవియస్ బిట్. ఇది ఒకసారి ఎగ్జామ్లో అడిగినట్టు క్వశ్చన్గా అర్థం చేసుకోవచ్చు. సాద్వాహన పేరుతో ఉన్నది. అసలు పేరు ఏంటంటే శ్రీముఖుడు, సీముఖ, సింధుక, బలిపుచ్చకుడు ఇలాంటి ఎన్నో పదజాలాల పేరుతో వినపడుతున్న అంశంగా అర్థం చేసుకోవాలి. ఈయనని అశోకుడి యొక్క రాజ్యం తర్వాత, మౌర్యుల తర్వాత ఈ రాజ్యం అనేది అంతరించిపోయే పరిస్థితి వచ్చేసింది. మౌర్యులు పతనం చెందారు. ఆ పతనాన్ని వాళ్ళ బలహీనతను ఆధారం చేసుకొని సొంత రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇతను తొలత జైనుడు. ఈయన సంబంధించినటువంటి ఆధారాలు జైన మతస్థుడు. ఈయన జైన మతస్థుడు అన్న ఒక వివరాలు ఎక్కడ లభిస్తున్నాయి సార్ అంటే మునులగుట్ట. కరీంనగర్ జిల్లా వాళ్ళు ఉండవాలన్నా ఎక్కడ? మునులగుట్ట వద్ద ఆధారాలను అంశంగా అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం. జైన మతస్థుడు మునులగుట్ట, ఇది చాలా ఇంపార్టెంట్. మునులగుట్ట జైన మత ఆధారాలు దొరికినాయి. ఈయన తొలుత జైనం, తర్వాత రాజ్యంలో ఉన్న వాళ్ళంతా హిందూ మతస్థులు, హైందవ మతస్థులు. మరి రాజ్య ప్రజలకు అనుగుణంగా ఈయన మారే ప్రయత్నం చేశాడు. దాని ఫలితం ఏమైంది? నువ్వు జైన మతస్థుడిగా ఉండి నువ్వు హైందవ మతాన్ని ఎట్లా స్వీకరిస్తావన్న నేపథ్యంలో ఆయన పైన దాడి చేసి చంపేశారు. హైందవ మతంలో మారిన నేపథ్యంలోనే హైందవ మతస్థులోకి మారిన కారణంగా జైనులు అనేవాళ్ళు దాడి చేసి చనిపోయినట్టుగా మనకు కొన్ని వివరాలు లభిస్తూ ఉన్నాయి. మునులగుట్ట వద్ద లభిస్తున్నాయి. అంటే శ్రీముఖుడి యొక్క జైన మత ఆధారాలు ఎక్కడ లభిస్తున్నాయి సార్ అంటే మనకు ఎక్కడ లభిస్తున్నాయి? మన మునులగుట్ట వద్ద లభిస్తున్న అంశంగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. మరి ఈయనకు సంబంధించిన కాన్సెప్ట్స్ అంటే ప్రధానంగా అయితే ఈ 4-5 పాయింట్లు మనకు కొంత ఇంపార్టెంటు. ఈ సీముఖుడు అనేవి అనుకున్న అంశాలు. విష్ణు పురాణంలో బలిపుచ్చకుడని, ఏ గ్రంథంలో? విష్ణు పురాణంలో బలిపుచ్చకుడు అని చెప్పబడుతుంది. ఏ గ్రంథంలో? విష్ణు పురాణంలో బలిపుచ్చకుడు అని చెప్పబడుతున్న అంశంగా. రాయ అని ఎవరి పేరు చెప్పారంటే డిసి సర్కార్. సాద్వాహన పేరుతో ఏమున్నాయి సార్ అంటే మనకు నాణాలు ఉన్నాయి. కాబట్టి ఈయన మౌర్యులకి సామంతుడిగా పనిచేసే అంశాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అలాగే నెవాస, ఇంతకుముందు చెప్పినటువంటి నెవాస, అకోల, జున్నారు, సన్నటి. నెవాస, అకోల, జున్నటి, దాంతోపాటుగా జున్నటి గారు సన్నటి లాంటి ప్రాంతాలలో ఈయనకు ఆధారాలు లభిస్తున్నాయి. అలాగే ప్రధానంగా టంకశాల ఎక్కడుంది? ఏ జిల్లాలో ఉంది ఇది? సంగారెడ్డి. ప్రజెంట్ సంగారెడ్డి, ఇంత మెదక్ జిల్లా అని చెప్పేవాళ్ళం, ఇప్పుడు సంగారెడ్డి కిందకి వస్తుంది. కొండాపూర్ వద్ద ఒక టంకశాల బయటపడ్డది. విద్యాంక నాణాలు, మౌర్యుల యొక్క విద్యాంక నాణాలు ఇక్కడ దొరికినాయి. రోమ్ దేశం యొక్క నాణాలు దొరికినాయి. ఎక్కడ? ఈ కొండాపూర్లో రోమ్ దేశ నాణాలు దొరికినాయి, శాతవాహనుల నాణాలు దొరికినాయి, మౌర్యుల విద్యాంక నాణాలు దొరికినాయి. అలాగే నాణాలు తయారు చేసే ఏమంటాం పాత్రలు, నాణాలు తయారు చేసేటువంటి సంబంధించినటువంటి పాత్రలు కూడా ఇక్కడ దొరికిన. వాటిని బట్టి మన కొండాపూర్ ఒక టంకశాల, నాణాల ముద్రణశాల అని చెప్పి చెప్పడానికి ఆధారం లభిస్తున్న అంశంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఈ కొండాపూర్ వాసే ఎవరంటే గుణాఢ్యుడు. కొండాపూర్ అనేది 30 కోటలలో ఒక కోట అని చెప్పేసి మెగస్తనిసిక ఇండికలో కూడా ప్రస్తావించబడే అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయాలి. కాబట్టి సిరిముఖ శాతవాహన, మరొక పదం ఏంటంటే నానాగఢ్ శిలాశాసనంలో సిరిముఖ శాతవాహన
శాతవాహన అని ఎక్కడ నానాగఢ్ శిలాశాసనంలో. నానాగఢ్ శిలాశాసనంలో ఇతని ప్రస్తావన ఉందా లేదు? ఇప్పుడు ఉన్నట్టే కదా. నానాగఢ్ శిలాశాస్త్రంలో ఆయన ఒక ప్రస్తావన ఉంది. విష్ణు పురాణంలో బలిపుచ్చుడు అంటున్నారు. సాద్వాన నాణాలు వచ్చినాయి. రాయ అనే అంటే ఇక్కడ అంశం ఏంటి ఆధారాలు ఏంటి అని చెప్పబడుతున్న అంశంగా అర్థం చేసుకోవచ్చు. అంటే మౌర్యుల కాలంలో ఒక టైప్ ఆఫ్ నాణాలు, అంటే విద్యాంక నాణాలు అంటే అవి కూడా అంటే మరి వివిధ రకాల అంశాలను కలిపి చేసి విద్యాంక నాణాలు అంటే వీళ్ళకంటే ముందున్న నాణాలు విద్యాంక నాణాలు అంటారు. అటుకో పేరు పెట్టారు అంతే. ఏంటనేది దాని కూడా క్లాసిఫికేషన్ ఏమి ఉండదు. మౌర్యుల కాలంలో ఉన్నటువంటి విద్యాంక నాణాలు అని చెప్పాడు. విద్యాంక అంటే ఇప్పుడు ఇలా ఉన్నాయి, ఇప్పుడు కర్షాపనలు ఉన్నాయి, ఏంటి బంగారు నాణాలు. అట్లనే ఒక విద్యాంక నాణాలను ఒక పదజాలంతో పిలువబడిన అంశంగా చూసుకోవచ్చు. ఇవి ఉన్నటువంటి అంశాలుగా చూసుకోవచ్చు. ఎవరు సంబంధించిన ఇవన్నీ? శ్రీముఖుడికి సంబంధించిన కాన్సెప్ట్స్. అయితే ఇతను చనిపోయే నాటికి ఈయన కుమారుడు బాలుడు. ఎవడా బాలుడు? మోటి శాతకర్ణి. ఈ మోటి శాతకర్ణి ఆ రోజులలో ఏ వివాహాలు జరిగేవి? బాల్య వివాహాలు జరిగేవి. ఏ వివాహాలు? బాల్య వివాహాలు జరిగేవి. ఆ బాల్య వివాహాల కారణంగా తన కుమారుడికి ఆయన బాల్య వివాహం చేశాడు. ఎవరామా? త్రణైకరో కూతురైనటువంటి దేవి నాగానిక. త్రణైకరో మహారాష్ట్ర ప్రాంతానికి సంబంధించిన త్రణైకర యొక్క కూతురైనటువంటి దేవి నాగానికనిచ్చి పెళ్లి చేశాడు. అప్పటికి ఈ మోటి శాతకర్ణికి రాజ్యాన్ని స్వీకరించేంత వయసు లేదు. దాని కారణంగా ఆయన సోదరుడు అధికారంలోకి వచ్చినట్టుగా చెప్పబడుతున్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ త్రణైకరో అనే రాజ్యం ఎక్కడంటే ఆంగేయ రాజ్యం అంట. రాజ్యం పేరు ఆంగేయ రాజ్యం. త్రణైకరో అనే ఒక రాజు, త్రణైకరో యొక్క కూతురు, ఆంగేయ రాజ్యం అట. పేరు ఏంటంటే ఆంగేయ రాజ్యం అని చెప్పబడుతూ ఉంది. ఆంగేయ రాజ్యానికి సంబంధించినటువంటి త్రణైకర యొక్క కూతురైనటువంటి దేవి నాగానికని బాల్య వివాహం ద్వారా మోటి శాతకర్ణి జరిపించాడు. అప్పటికి ఆయనకు సంపూర్ణమైన వయసు రాలేదు కాబట్టి ఆయన తర్వాత వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే కృష్ణ లేదా కణ్వ. ఎవరు? కృష్ణ లేదా కణ్వ, రెండవ రాజు. ఇతను ఒక 10 సంవత్సరాలు పరిపాలన చేసిన, ఒక 10 years వరకు పరిపాలన చేసినట్టు చెప్పబడుతుంది. అయితే ఇక్కడ కృష్ణ లేదా కణ్వ అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే నాసిక్ గుహలు, కన్వేరి గుహలని తవ్వించాడు. గుహలు తవ్వడం. గుహలు అంటే ఏంది చెప్పండి? ఏంటి గుహలు అంటే ఏంది? అంటే రాయిని తొలిచి ఒక నివాస ప్రాంతంగా మార్చడం. పెద్ద బండరాయి ఉంది. ఈ బండరాయికి మధ్యలో ఇక్కడ రంధ్రం పెట్టేసి ఇలా నివాస యోగ్యంగా మార్చుకున్నారు. దట్ ఈస్ ద గుహ. ఈ గుహలలో ఏం చేశారంటే ఎక్కువ శాతం ఏం చేశారంటే ఆలయాలు పెట్టారు, దేవుళ్ళ విగ్రహాలు పెట్టారు. మీకు ఇక్కడ మనము ఓ రోజు ఫ్రీగా ఉన్న రోజు ఇటు పోదాం. ఇక్కడనే చైతన్యపురి శిలాశాసనంలో గుహలో ఉంటుంది. టెంపుల్ కూడా గుహలో ఉంటాయి. చూడండి, ఇప్పుడు మరొక టెంపుల్ మన నల్గొండలో రామలింగేశ్వర ఆలయం. ఏంటి? చెరువుగట్టు రామలింగేశ్వర. ఏడుంటుంది? బండ కిందనే పెడతారు. ఈ గుహాలయ వ్యవస్థ ఎవరి కాలంలో వచ్చిందంటే మనకు విష్ణుకుండ్ల కాలంలో వచ్చింది. అయితే మొట్టమొదటిసారిగా గుహలని దక్షిణ భారతదేశంలో తవ్వించినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు కృష్ణ కణ్వనే కనబడుతున్నాడు. ఈ నాసిక్ గుహలను కూడా శ్రమణులకు దానం చేశాడట. ఎవరికి? శ్రమణులకు దానం చేశాడు. ఈ కన్వేరి నాసిక్ లాంటి సందర్భాలలో ఇతని యొక్క శాసనాలు కూడా బయటపడ్డట్టుగా చెప్పబడుతున్న అంశంగా అర్థం చేసుకోవచ్చు. మరో పాయింట్ ఏంటంటే ఈయన కాలంలో ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే భాగవత మతం. ఏంటిది? భాగవత మతం. నిన్న మీకు ఒక క్వశ్చన్ అడిగినాం. భాగవత మతం ఏ ప్రాంతంలో ఆవిర్భవించింది, ప్రచారం చేయబడింది చెప్పి క్వశ్చన్ ఇచ్చాను. చాలామంది దానికి ఆన్సర్ తెలియకపోవచ్చు. మరి భాగవత మతం ఎక్కడ పుట్టింది సార్ అంటే ఉత్తర భారతదేశంలో పుట్టింది. ఎక్కడ పుట్టింది? ఉత్తర భారతదేశంలో పుట్టింది. ఉత్తర భారతంలో పుట్టింది. ఎక్కడ పుట్టిందంటే మధుర కేంద్రంగా పుట్టింది. మధుర ఎవరి నివాస స్థానం? మధుర శ్రీకృష్ణుడి యొక్క నివాస స్థలంగా చెప్పబడుతున్న అంశంగా మధుర. ఆ మధురలో ఉత్తర భారతదేశంలో భాగవత మతం పుట్టింది. ఈ భాగవత మతాన్ని సృష్టించింది ఎవరంటే కృష్ణుడు. ఎవరు?
కృష్ణుడు, భగవానుడు అయినటువంటి కృష్ణుడే భాగవత మతాన్ని పుట్టించిన అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి భాగవత మతం ఇతని కాలంలో ఈ ఉత్తర వింధ్యాసాత్పుర పర్వతాలను దాటి దక్షిణ భారతదేశానికి వచ్చింది ఎవరి కాలంలో సార్ అంటే మన కృష్ణ కన్వ. అంటే కృష్ణ కన్వ అనే నేపథ్యంలో ఈ 2 పాయింట్లు మాత్రమే మనం చూసుకోవాలి తప్ప ఇంకేమీ లేవు. ఇప్పుడు జైన మతం అనే ప్రస్తావన ఎవరి కాలంలో వస్తుంది? ఎవరి కాలంలో? శ్రీముఖుడి కాలంలో వస్తుంది. ఇక్కడికి వస్తే ఏ మతం ప్రస్తావన వస్తుంది? బౌద్ధ మతం యొక్క ప్రస్తావన వస్తుంది. అది యజ్ఞశీ శాతకాలంలో ఏ మతం యొక్క ప్రస్తావన వస్తుంది? బౌద్ధ మతం వస్తుంది. ఇక్కడ మనకు వచ్చిందేమో భాగవత మతం వస్తుంది, అక్కడ బౌద్ధ మతం వస్తుంది, అక్కడ జైన మతం వచ్చింది. జైన మతానికి సంబంధించినటువంటి తెలంగాణలో ప్రముఖమైన ప్లేస్ ఏంటంటే కొలనుపాక. ఆ కొలనుపాక కూడా వీళ్ళ కాలంలో ఉన్నట్టుగా, శాతవాహనుల కాలంలో అప్పటికి కొలనుపాట ఒక జైన మత క్షేత్రంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మనకు జైన మతంలో 24 మంది తీర్థంకరులు ఉన్నారు. శాతవాహనులు వచ్చేసరికి ఉన్న తీర్థంకరు నెంబర్ ఎంత అంటే 10వ తీర్థంకరుడు శీతలనాథుడు. ఎవరు? శీతలనాథుడు 10వ తీర్థంకరుడు. అంటే ఈయనకంటే ముందు 9 మంది ఉన్నారు. అంటే చాలా కాలం దానికంటే ముందే జైన మతం. అందుకే బౌద్ధ మతం ప్రాచీనమైనదా జైన మతం ప్రాచీనది అంటే జైన మతమే ప్రాచీనమైనది. కాబట్టి జైన మతం యొక్క ప్రస్తావన అంటే మనకు జైన మతం 5th సెంచరీ క్రీస్తుపూర్వం 5th సెంచరీలో ఉంటే ఇక్కడ మనకు ఎంత క్రీస్తు శకం 2023 సంవత్సరాలు అంటే మనకు 100 సంవత్సరాల ఆ మధ్య కాలంలో కనబడుతుంది. అంటే దానికంటే ముందు ఒక 400 సంవత్సరాల పూర్వమే జైన మతం పుట్టినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. జైన మతం అంత ముందే 400 సంవత్సరాల ముందే పుట్టినట్టుగా చెప్పబడుతున్న అంశంగా అర్థం చేసుకోవచ్చు. అందుకే కొలనుపాక కొనకొండలాపురం. కొలనుపాక ఎక్కడుంది? యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. అలాగే కొనకొండలాపురం కొనకొండలాపురం ఎక్కడ ఉందంటే అనంతపురం జిల్లాలో ఉంటుంది. ఈ 2 మనకు జైన మత క్షేత్రాలు. అలాగే మునులగుట్ట. ఈ 3 పేర్లు గుర్తుపెట్టుకోండి. ఎక్కడ మనకు వీళ్ళ కాలంలో ఒకటి మునులగుట్ట, 2 కొలనుపాక, కొనకొండలాపురం. ఈ 3 ప్రాంతాలు మనము జైన క్షేత్రాలుగా మనకు ఎక్కడంటే శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి జైన క్షేత్రాల అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఒక పాయింట్ కొండకుండాచార్యుడు. ఎక్కడ? కొనకొండలాపురంలో ఎవరు ఉన్నాడు? కొండకుండాచార్యుడు. ఈయన గ్రంథాలు రాసిన ఆయన యొక్క ప్రస్తావన జైన మతం వస్తే అక్కడ చూద్దాం. కొండకుండాచార్యుడు కొనకొండలాపురంలో ఆయనకు ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి జైన మతాన్ని ప్రచారం చేసిన వ్యక్తిగా కనబడుతున్నాడు. కృష్ణ అంటే ఒకటే, నాసిక్ కన్వేరి గుహలు. భాగవత మతం దక్షిణ భారతదేశానికి వచ్చింది. మొదటి శాతకాన్ని బాలుడైన కారణంగా ఆయన రాజ్యానికి వచ్చి పరిపాలన చేశాడు. ఇక్కడ ఆయనకు సంబంధించిన శాసనాలు కూడా దొరుకుతున్నటువంటి సందర్భాన్ని మీరు గుర్తుపెట్టుకునే ఒక నాసిక్ గుహలను శ్రమణులకు దానం చేశాడు. కాబట్టి భాగవత మతం అనేది ఇక్కడికి వచ్చిన అంశాన్ని చూసుకునే ఒక ప్రయత్నం చేయాలి. ఇది ఉన్నటువంటి కాన్సెప్ట్. నెక్స్ట్ మరొక పర్సనాలిటీ. ఏ పర్సనాలిటీ? మొదటి శాతకాన్ని. మూమెంట్ అయితేనేమో జర ఆవేశంగా కాన్సెప్ట్ బేస్లో వస్తుంది. ఇక్కడ దరిద్రం ఏంటంటే ఒక్కరోజు పాఠం చెప్తే ఎన్ని వస్తాయి చూడండి. ఇప్పటికి ఎడదానికి పోయినామని ఇప్పుడు 50 స్లైడ్స్ వచ్చేసినాయి. ఇట్లా కొన్ని పాతవి ఉన్నాయి అనుకోండి. మొత్తం అయితే డిస్కషన్ చేసినాం కదా. అంటే ఒక్కరోజు చెప్తే 50 స్లైడ్స్ అంటే కనీసం మనకు 100 పాయింట్లు వచ్చినట్టేగా. సింపుల్గా ఒక 100 నుంచి 150. ఒక రోజు ఒక 2 గంటల క్లాస్ జరిగిందంటే 100 నుంచి 150. అంటే ఇట్లా రాళ్ళు పడ్డట్టే బిట్లు పడుతూ ఉంటాయి. మళ్ళీ చదవకపోతే అది మర్చిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటాయి. కొద్దిగా రిపీట్ నోట్స్ని ఎక్కువసార్లు రిపీట్ చేసుకునే ప్రయత్నం చేయండి. కాన్సెప్ట్ ఎలాగ ఉంటుంది. ఎగ్జామ్స్ పెడతాం. ఎగ్జామ్స్ పెట్టినప్పుడు అన్నీ కూడా మనకు రికాబుల్ అయితే కొంత చూసుకునే ఒక ప్రయత్నం చేయాలా. మొదటి శాతకర్ణి. తొలి శాతవాహనులలో గొప్పవాడు ఎవరు? మొదటి శాతకర్ణి. అందరిలో గొప్పవాడు ఎవరు? చివరి శాతకాలంలో గొప్పవాడు ఎవరు? యజ్ఞశీ శాతకర్ణి చివరి శాతకంలో గొప్పవాడు. ముగ్గురిని మనం చూస్తున్నాం. ఎందుకంటే 30 మంది రాజులు ఉన్నారు కాబట్టి అట్లా 3 భాగాలు చేసుకొని చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇతని యొక్క గొప్పతనము ఎక్కడుందంటే నానాగట్టు శిలాశాసనంలో ఉంది. ఎక్కడుంది? నానాగట్టు శిలాశాసనం. నానాగట్టు శిలాశాసనంలో చెప్పబడిన అంశంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇతనికి సమకాలీనైన రాజులు 2 ఉన్నారు. ఒకరు కళింగ కారవేలుడు, అలాగే పుష్యమిత్ర శుంగుడు. శుంగవంశం. పుష్యమిత్ర
శుంగుడు. పుష్యమిత్ర శుంగుడు. ఎందుకంటే అప్పటికి ఏ వంశం పోయింది? అక్కడ మరులు పోయారు. మరులు పోయి ఏ వంశం వచ్చింది? శుంగవంశం వచ్చింది. శుంగవంశంలో మొదటివాడెవరు? పుష్యమిత్ర శుంగుడే. ఎందుకంటే తనకి సేనాని, బృహద్రథుని యొక్క సేనాని పుష్యమిత్ర శుంగుడు. ఆయన ఏర్పాటు చేసే వంశమే శుంగవంశం. శుంగవంశ కాలంలో అంటే మౌర్యుల కాలంలో పతాక స్థాయిలో ఉన్న మతం బౌద్ధ మతం అయితే, శుంగుల కాలంలో పతాక స్థాయిలో ఉన్న మతం ఏంటంటే హైందవ మతము. మొట్టమొదటిసారిగా భారతదేశంలో యజ్ఞాలు యాగాలు చేయబడినట్టుగా చరిత్రలో చెప్పబడిన రాజు ఎవరంటే పుష్యమిత్ర శుంగుడు. పుష్యమిత్ర శుంగుడిని చూసే ఈయన ఎవరు? మొదటి శాతకర్ణి యజ్ఞాలు యాగాలు చేసినట్టుగా చెప్పబడుతుంది. అంశంగా చూసుకోవచ్చు. వీళ్ళిద్దరితోని కళింగ కారవేలుతోని పుష్యమిత్ర శుంగుడితోని మొదటి శాతకర్ణి యుద్ధాలు చేశాడు. కళింగ కారవేలుతో యుద్ధం చేసినప్పుడు చెప్పబడుతున్న అంశం ఏంటంటే హతిగుంప శిలాశాసనం. ఏంటిది? హతిగుంప శిలాశాసనం. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇతనికి సంబంధించి, ఎవరికి? మొదటి శాతకర్ణికి సంబంధించి 2 శిలాశాసనాలలో ప్రస్తావించబడింది. ఒకటి నానాగఢ్ శిలాశాసనం, 2 అతిగుంప శిలాశాసనం. ఇతనికి సంబంధించిన నాణాలు కూడా చాలా లభిస్తున్నాయి. ఏ నాణాలు అంటే ఉజ్జయిని గుర్తు నాణాలు. ఏంటివి? ఉజ్జయిని గుర్తు అంటే ఉజ్జయిని జయించాడు ఈయన. ఉజ్జయిని జయించి ఉజ్జయిని గుర్తు నాణాలు వేశాడు. ఉజ్జయిని ఎక్కడుంది? మధ్యప్రదేశ్లో. మధ్యప్రదేశ్ ప్రాంతాన్ని జయించాడు. మహారాష్ట్ర ప్రాంతాన్ని జయించాడు. ఆల్రెడీ మన కృష్ణా కన్వ ఆల్రెడీ నాసిక్ వరకు వెళ్ళిపోయాడు ఆయన. నాసిక్ వాళ్ళు కన్వేరి వరకు మహారాష్ట్ర ప్రాంతంలోకి చొచ్చుకొని వెళ్ళిపోయాడు. అంటే రాజ్య విస్తరణ జరిగింది. ఈయన మధ్యప్రదేశ్ వరకు పోయాడు, గుజరాత్ వరకు పోయాడు. కంప్లీట్ మహారాష్ట్ర ప్రాంత కాలంలో మొత్తం మహారాష్ట్ర మొత్తం కూడా వీళ్ళ శాతవాహనుల పరిధిలోకి వచ్చేసింది. అంటే ఉజ్జయిని గుర్తు నాణాలు వేసాడు. అలాగే ఏం చేసిండు? అశ్వమేధ యాగ నాణాలు వేసిండు. అశ్వమేధ యాగ నాణాలు. అంటే ఈ 2 నాణాలను బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి సార్ అంటే రాజ్య విస్తరణ అర్థం చేసుకోవాలి. అంటే నాణాలే, పేరేంటి? నాణాలు. కానీ మనం ఏం అర్థం చేసుకోవాలా? రాజ్య విస్తరణ. ఉజ్జయిని జయించిండు. అలాగే అశ్వమేధ యాగం చేసిండు. అశ్వమేధ యాగం అంటేనే రాజ్య విస్తరణ. ఈ అశ్వమేధ యాగం చేసినప్పుడే మనకు కళింగ కారవేలుతో యుద్ధం జరిగినట్టుగా చెప్పబడుతున్న అంశంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. అదే మాదిరిగా ఈయన ఏనుగు గుర్తు నాణాలు కూడా వేశాడు. ఈయన సంబంధించి 3 రకాల నాణాలు, 2 శిలాశాసనాలు. 2 శిలాశాసనాల్లో ప్రస్తావించబడింది. 3 నాణాలు వేశాడు. ఈయన భార్య పేరు దేవి నాగానిక. ఏంటంటే దేవి నాగానిక. మనకు చరిత్రలో తెలంగాణ హిస్టరీ అనే చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రస్తావించబడే ఒక రాణి ఎవరంటే దేవి నాగానిక. తర్వాత ఎవరు? గౌతమి బాలాశ్రీ, అలాగే రాణి రుద్రమాదేవి. ఇట్లా కొంతమంది రాణుల పేర్లు మనకు వస్తాయి. విష్ణుకుండ్ల కాలంలో కూడా రాణుల పేర్లు వస్తాయి. అందుకే మనం ఏం చేయాలంటే తెలంగాణ చరిత్రలో మహిళలు మొత్తం కలిపితే 2 పేజీలు వస్తాయి, ఎక్కువ ఏం రాదు. మహమ్మద్ కులీ కుతుబ్ షా కూతురు ఎవరు? హయత్ బక్షీ బేగం. అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా యొక్క తల్లి ఎవరు? హయత్ బక్షీ బేగం. మహమ్మద్ కుతుబ్ షా యొక్క భార్య ఎవరు? చూడండి, క్వశ్చన్ అడిగితే ఇప్పుడు కన్ఫ్యూజ్ అయ్యారు. ఇప్పుడు హయత్ బక్షీ బేగం ముగ్గురితో సంబంధం ఉంటుంది. హయత్ బక్షీ బేగం. ఇక్కడ మహమ్మద్ కులీ కుతుబ్ షా, మహమ్మద్ కుతుబ్ షా, అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా, అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా. అంటే ఈయనకేమో కూతురు, ఈయనకేమో భార్య, ఈయనకేమో తల్లి. గౌతమి బాలాశ్రీ గౌతమి పుత్ర శాతకర్ణికి తల్లి అవుతుంది. వాసిష్ఠపుత్ర పుల్లమావికి నానమ్మ అవుతుంది. తల్లి తర్వాత భార్య రాదు, భార్య తర్వాత తల్లి వస్తుంది. అట్లా అంటే ఇప్పుడు మీరు ఏ ప్లేస్లో వచ్చారు? ఇప్పటికి ఏ ప్లేస్కి వచ్చారు? ఈ ప్లేస్కి వచ్చారా? మ్యారేజ్ అయిన వాళ్ళు ఈ ప్లేస్కి వచ్చారు. ఆల్రెడీ కూతురు పాత్ర అయిపోయింది, ఇప్పుడు భార్య పాత్రలో ఉన్నారు. తర్వాత ఏ పాత్రలో పోవాలా?
తల్లి పాత్రలో పోవాలా. కానీ మీ గమ్మత్ ఏంటంటే ఇక్కడ మీకు గౌరవం లభించింది, ఇక్కడ మీకు గౌరవం ఉన్నది, ఇక్కడ లేదు. ఈ క్రిటికల్ పొజిషన్. అవునా? మనిషి జీవితంలో చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నటువంటి పాత్ర ఏ పాత్ర అంటే భార్య పాత్ర, భయపడే పాత్ర, కష్టపడే పాత్ర, అన్ని రకాలుగా. ఇక్కడికి వచ్చినాక తల్లి పాత్రకు వచ్చినాక ఏ స్త్రీ అయినా గౌరవించబడుతుంది. ఇప్పుడు మనం ఉన్నాం, మన అమ్మల్ని గౌరవించమా? ఏమనంటామా? ఏమన్నాం. మరి భార్య భర్త అంటూ ఊకుడు భర్త ఊకోడు. మరి కూతురు, ప్రతి తండ్రి తన కూతురు ఏమని పిలుస్తాడంటే బంగారం అని పిలుస్తాడు. మంచిగా చూడబడుతుంది. కూతురు పాత్రలో ప్రశాంతత ఉంటుంది, తల్లి పాత్రలో ప్రశాంతత ఉంటుంది. ప్రశాంతత లేని పాత్ర ఏంటంటే ఈ పాత్ర చాలా క్రిటికల్ పొజిషన్లో కొనసాగుతుంది. కాబట్టి ఆ ముగ్గురు అంటే ఇక్కడ మీరు మళ్ళీ మహమ్మద్ కుతుబిషా అనగానే మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. కాబట్టి ఆ 3 పాత్రలలో ఇట్లా మనకు ఐతుబక్షి బేగం యొక్క ప్రస్తావన వస్తుంది. మొత్తంగా చరిత్రలో తెలంగాణ హిస్టరీలో మహిళలు ఎవరు, ఇండియన్ హిస్టరీలో మహిళలు ఎవరు అనే ఉద్యమ చరిత్రలో మహిళలు ఎవరు 3 డివైడ్ చేసుకుంటే మనకు ఖచ్చితంగా ఒక 2 నుంచి 3 మార్కులు రావడానికి అవకాశం ఉంది. డిఫరెంట్ చేయాలన్నట్టు. డిఫరెంట్ చేసి ఒకసారి మనం చూసుకునే ఒక ప్రయత్నం చేయాలి. ఇప్పుడు దేవి నాగానికని ఏ పాత్రలో అంటే 2 పాత్రలలో మనం పరిశీలన చేస్తాం. ఒకటి భార్య పాత్రలో, ఎవరికి? దేవి నాగానిక మోడి శాతకర్ణి యొక్క భార్య. ఆ శిలాశాసనంలో ఎవరి గురించి అంటే మోడి శాతకర్ణి యొక్క గొప్పతనం గురించి చెప్పబడుతున్న అంశంగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో 3 నాణాలు వచ్చినాయి, 2 శిలాశాసనాలు వచ్చినాయి. ఆయనకు చాలా బిరుదులు చాలా ఉన్నాయి. ఏం బిరుదులు ఉన్నాయి సార్ అంటే ఏకవీర, ఏకశూర, సామ్రాట్, దక్షిణ పదాపతి. ఈ క్రింది వాణిలో దక్షిణ పదాపతి బిరుదు కలిగిన రాజు. ఏ మొదటి శాతకర్ణి, బి శివశ్రీ శాతకర్ణి, సి యజ్ఞశ్రీ శాతకర్ణి, వాసిష్ఠీ పుత్ర పులోమావి, వాసిష్ఠీ పుత్ర శ్రీశాంతమూలుడు. క్వశ్చన్ అయిపోలే ఇంకా. 1 ఏ మాత్రమే, 2 ఏబి మాత్రమే, 3 ఏబిడి మాత్రమే, 4 పైవన్నీ. ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ చెప్పండి. ఇల్లే అంతమందికి అందరికీ ఉందా? దక్షిణ పదాపతి అనే బిడ్డ అందరికీ ఉందా? కొందరికే ఉందా? ఓన్లీ మోడి శాతకర్ణికే ఉందా? పైవన్నీ ఎక్కడ చదివినావు? పైవన్నీ అని నా క్లాస్ విన్నావు నువ్వు ఇంతకుముందు? నా క్లాస్ ఆన్లైన్లో విన్నావు. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే యజ్ఞశ్రీ శాతకర్ణికి లేదు, మిగతా ముగ్గురికి ఉంది. శివశ్రీ శాతకర్ణికి దక్షిణ పదాపతి ఉంది, మోడి శాతకర్ణి దక్షిణ పదాపతి ఉంది, వాసిష్ఠీపుత్ర శాతకర్ణి కూడా దక్షిణ పదాపతి అని ఉన్నది. అంటే ఈ ఎగ్జామ్ కనుక కంపల్సరీగా మన ఎగ్జామ్లో క్వశ్చన్ ఇస్తే 100% బిట్టుపోతుంది. కానీ బిట్లు తెలిసిన బిట్లే పోకుండా ఉండాలంటే కొంచెం జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయాలి.
దక్షిణ పదాపతి ఉంది, అలాగే సామ్రాట్ ఉంది, మలకర్ణి, ఏం పేరు? మలకర్ణి. మలకర్ణి అనే ఒక బిరుదు ఉంది. ఇది ఎక్కడ రాయబడింది సార్ మలకర్ణి అంటే? మత్స్య పురాణంలో. మహాన్ అని, మలకర్ణి అని ఏమంటున్నాం? మహాన్, మహాన్, మలకర్ణి, ఈ రెండు పదాలు ఎక్కడంటే మత్స్య పురాణంలో ఈయన గురించి ప్రస్తావించబడ్డ అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఏమంటున్నాం? మలకర్ణి మత్స్య పురాణంలో ఉన్నటువంటి సందర్భాన్ని చూసుకోవాలి. అలాగే పస్తా, ఈయనకున్న మరొక పేరు ఏంటంటే, బిరుదు ఏంటంటే పస్తా. పస్తా. ఎగ్జామ్లో క్వశ్చన్ ఏంటి సార్ అంటే, ఇప్పుడు సబ్జెక్ట్ చెప్పుకోవడానికి చాలా పాయింట్స్ వస్తాయి, కానీ ఇక్కడ ఎగ్జామ్ ఏరియాలో ఏముంది అనే కాన్సెప్ట్ని మనము ఐడియాలజికల్గా చూసే ఒక ప్రయత్నం చేయాలి. అంటే బేసికల్ కాన్సెప్ట్లో చూసినప్పుడు నానాగఢ్ శిలాశాసనం, అతిగుంప శిలాశాసనం, ఉజ్జయిని గుర్తు నాణాలు, అశ్వమేధయాగ నాణాలు, ఏనుగు, అలాగే దక్షిణ పదాపతి అనే బిరుదు, అలాగే మలకర్ణి అనే ఒక బిరుదు, ఈ 5-6 పాయింట్లు మనకి ఇంపార్టెంట్. అయితే అసలు కాన్సెప్ట్ ఏంటంటే, ఈయన అశ్వమేధ యాగాలు చేసిండు. ఏ యాగాలు చేసిండు? అశ్వమేధ యాగాలు చేశాడు. అశ్వమేధ యాగాలు చేశాడు. అశ్వమేధ యాగాలు, అశ్వమేధ యాగాలు. ఈ అశ్వమేధ యాగాలు చేసిన కారణంగా 2 వ్యక్తులతో ఆయన కొట్లాట మొదలుపెట్టాడు. ఆ నేపథ్యంలో నాణాలు వేసిండు. అశ్వమేధ యాగాలు వేసే సందర్భంలో 43,102 గోవులను దానం చేసిండు. అలాగే 27,000 గుర్రాలను దానం చేసిండు. 27,000 గుర్రాలను దానం చేశాడు. ఈ నేపథ్యంలో 2 మధ్య యుద్ధం జరిగింది. ఎవరెవరి మధ్య అంటే కారవేళ్ళ మధ్య యుద్ధం జరిగింది. కానీ యుద్ధంలో ఈయనే గెలిచినట్టుగా, ఈయనే విజేత అన్నట్టుగా రాయబడింది. ఎవరంటే దేవి నాగానిక తన భర్త విజయం సాధించాడని చెప్పబడింది. కానీ అతిగుంప శిలాశాసనంలో ఆయన ఏమంటుండంటే, కళింగ కారవేలుడు నేను శాతవాళ్ళను ఓడించాను. మరి కళింగ కారవేలుడు మోడి శాతకారిని ఉన్నప్పుడు ఓడించిండా, లేదా తర్వాత వేదశ్రీ కాలంలో ఓడించంటే క్లారిటీ లేదు. కానీ మొత్తం మీద ఈ కళింగ కారవేలుడు అనే వ్యక్తి కన్నబెన్నా నది అంటే ఇప్పుడు పెన్నా నదిగా చెప్పబడుతుంది. అదేవిధంగా బట్టిప్రోలు దీన్ని ఏమంటున్నాం అంటే పితుండా నగరము అంటున్నాం. ఏమంటున్నాము? పితుండా నగరము. ఈ పితుండా నగరాన్ని గాడిదలతో దున్నించినట. అంటే అలా మరి గుర్రాలు దొరకలేదేమో, మరి గాడిదలు కూడా మనము వ్యవసాయం చేయడానికి ఉపయోగించారేమో. పశువులు ఒకటే కాదు కదా, జంతువులలో మనం గాడిదలను మోతకు ఉపయోగించుకుంటాం. గుర్రాల మీద పరిగెత్తే, గుర్రాలతో వ్యవసాయం చేసే సందర్భాలు ఉన్నాయి. గుర్రాలు పెట్టి నాగలు పెట్టి దున్నే సందర్భాలు గుర్రాలు కూడా ఉంటాయి. నాట్ ఓన్లీ ఎద్దులే కాదు, మనకు గుర్రాలు కొనలేక ఎద్దులు, గుర్రానికి ఎక్కువ పైసలు అవుతాయి కాబట్టి మనం ఎద్దులతో వ్యవసాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ బట్టిప్రోలు పితుండా నగరాన్ని గాడిదలతోని కన్న బెన్నా నది వరకు విస్తరించండి అని చెప్పేసి ఆయన రాసుకున్నాడు. ఈయన విజయం సాధించాడు, ఈయన రాసుకున్న అంశంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. అశ్వమేధ యాగ నాణాలు వేశాడు, దాని మూలంగా రాజ్య విస్తరణ చేసిన అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇతని కాలంలోనే మగధపై కూడా దండయాత్ర జరిగినట్టుగా కొన్ని ఆధారాలు లభిస్తూ ఉన్నాయి. అయితే మోడిపులోమావి కంప్లీట్గా పాటలిపుత్రాన్ని జయించిన వాడు అంటే మోడిపులోమావి. ఇతని కాలంలో మాత్రం ఉజ్జయిని పైన దాడి జరిగింది. మగధ వరకు, మగధ అంటే పాటలిపుత్రని, మగధ రాజ్యం వరకు రాజ్యాన్ని విస్తరించినట్టుగా చెప్పబడుతున్న అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఆయన దాడులను తిప్పికొట్టిండు. 2 అశ్వమేధ యాగాలు, ఒక రాజసూయ యాగం, అశ్వమేధ యాగం, రాజసూయ యాగం. ఈయన 2 అశ్వమేధ యాగం, ఒకటి రాజసూయ యాగం. అంటే రాజ్య విస్తరణ కోసం చేసే యాగాన్ని ఏమంటున్నాము? అశ్వమేధ యాగం అంటున్నాం. మరి రాజసూయ యాగం అంటే ఏంది? చక్రవర్తి యొక్క సార్వభౌమాధికారం. ఉదాహరణ మనకు పాండవులు ఉన్నారు. పాండవులు కౌరవులతో విడిపోయినప్పుడు ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ రాజసూయ యాగం చేస్తారు. ఆ రాజసూయ యాగానికే ఎవరిని పిలుస్తారు? దుర్యోధను పిలుస్తాడు. ఆ దుర్యోధను పిలిచినప్పుడు ఆ సభామండపాన్ని వివిధ రకాల తయారు చేస్తారు. నీళ్ళు లేని కాడ నీళ్ళు ఉన్నట్టుగా, ఇంకేది ఇంకొన్నట్టుగా ఒక మైమర్చే విధంగా దాన్ని తయారు చేస్తారు. దాంట్లో ఎవరైనా దుర్యోధను నడుచుకుంటూ పోతూ ఉంటే ఆడ కొలంలాగా క్రియేట్ చేస్తారు. ఆడ కొలను ఉండదు, మళ్ళీ అసుంటూ పోతాడు, మళ్ళీ కొలను ఉంటుంది, కొలం లేదని చెప్పేసి ముందుకు పోతే అలా పడతాడు.
పడ్డప్పుడు ఎవరు నవ్వుతారు? ద్రౌపది నవ్వుతారు. నువ్వు నన్ను చూసి ద్రౌపది నవ్వుతావా, నన్ను అవమాన భారం చేస్తావని చెప్పేసి ఆ కౌరవ సభలో వస్త్రపహరణం చేస్తాడు. చివరికి అది యుద్ధంగా మారిపోతుంది. కాబట్టి అది రాశియాగంలో దుర్యోధనుడు అవమానించబడే సందర్భాలను మీరు మహాభారతం చూస్తే మీకు అర్థం కావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చక్రవర్తి యొక్క సార్వభౌమాధికారం. అలాగే దాంతోపాటుగా రాజ కుటుంబంలో గొప్ప వ్యక్తి అని చెప్పుకోవడం కోసం చేసే మరొక యాగాన్ని వాజపేయ యాగం అంటాం. ఏమంటాము? వాజపేయ యాగం. రాజ కుటుంబంలో గొప్పవాడని చెప్పడానికి చేసే యాగాన్ని వాజపేయ యాగం అంటాం. అటు వాజపేయ యాగం, రాశియాగం, అశ్వమేధ యాగం. మనందరికి బాగా తెలిసిన యాగం ఏంటంటే అశ్వమేధ యాగం. ఎందుకంటే మనము రాముడు గుర్రాన్ని నోలు పెడితే లవకుశులు అనేవాళ్ళు పట్టి బంధిస్తారు అనే కాన్సెప్ట్తో మనము రాశియాగం అనే దాన్ని సినిమా రూపంలో చూసినాం కాబట్టి దానిపైన మనకు కొంత క్లారిటీ ఉంది. ఈ రెండు రకాల యాగాలు చేసినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు మోడి శాతకర్ణి అనే అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అతనికి సంబంధించినటువంటి యాగాలు, ముద్రించిన నాణాలు, ఇటీవల పూనాలో ఈయన అశ్వమేధ యాగం చేశాడు సందర్భంగా ముద్రించిన నాణాలు ఎక్కడ లభించిన సార్ అంటే పూనాలో లభించినట్టుగా చెప్పబడుతూ ఉంది. పూనాలో లభించినట్టుగా చెప్పబడుతుంది. పైగా ఇతనికి పుష్యమిత్ర సింగుడి మధ్య యుద్ధం జరిగింది. పుష్యమిత్ర సింగుడు ఈయనకు సమకాలికుడు, కళింగ కారవేలుడు సమకాలికుడు. పుష్యమిత్ర సింగుడితో ఈయన యొక్క పుష్యమిత్ర సింగుడు ఆస్థాన కవులవరు అంటే పాణిని అండ్ పతంజలి. పతంజలి రాసిన గ్రంథం మహాభాష్యం, పాణి రాసిన గ్రంథం అష్టాధ్యాయ. పాణిని ఏం రాశాడు? అష్టాధ్యాయ రాశాడు. పాణి అష్టాధ్యాయ, పతంజలి మహాభాష్యం రాశాడు. పతంజలి మహాభాష్యం, పతంజలి మహాభాష్యం అనే గ్రంథం రాశాడు. పాణి అష్టాధ్యాయ రాసిండు. పుష్యమిత్ర సింగుడు ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఎవరు ఓడిపోయారంటే పుష్యమిత్ర సింగుడే ఓడిపోయాడని చెప్పేసి మనకు కొంత దీంట్లో సమాచారం లభిస్తున్న అంశాన్ని కూడా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఈయన సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలుగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఈయన తర్వాత అధికారంలోకి వచ్చింది ఎవరంటే వేదసిరి లేదా పూర్ణోత్సుంగుడు. ఎవరైనా వేదసిరి లేదా పూర్ణోత్సుంగుడు. మోడి శాతకర్ణి తర్వాత వేదసిరి లేదా పూర్ణోత్సుంగుడు అనేవాడు పరిపాలన చేశాడు. వీడి కాలంలోనే దేవి నాగానిక నానాగఢ్ శిలాశాసనం చేసింది. బాలుడైన వీడిని సింహాసనం పైన కూర్చోబెట్టి రాజ్యాన్ని నిర్వహించింది. ఇతని కాలంలోనే కళింగకార వీళ్ళు దండయాత్ర చేసినట్టుగా కన్నబెన్నా నది వరకు విస్తరించినట్టుగా కొన్ని ఆధారాలు, లేదు మోడి శాతకర్ణి కాలంలో యుద్ధం జరిగినట్టుగా మరికొన్ని ఆధారాలు. ఎందుకంటే ఆధారాలు తప్ప వాడు మనం చూసిన వాళ్ళం కాదు, మనం చూసినామా? చూడలేదు. కాబట్టి ఆధారాల నేపథ్యంలోనే చూస్తాం. కాబట్టి పూర్ణోత్సంగుడు లేదా వేదసిరి. వీని తర్వాత పరిపాలన చేసిన వాడు స్కందస్తంభి. వీని తర్వాత వచ్చిన వాడు ఆరో వాడు రెండవ శాతకర్ణి. ఎవరు? రెండవ శాతకర్ణి. ఈ రెండవ శాతకర్ణి గురించి రేపటి క్లాసులో మనం చూసే ఒక ప్రయత్నం చేద్దాం. స్కందస్తంభి, వేదసిరి, పూర్ణోత్సంగుడు. ఇది ఉన్నటువంటి అంశాలు. మొదటి రాజు శ్రీముఖుడు, రెండవ రాజు కృష్ణ లేదా కన్వ, మూడవవాడు మోడి శాతకర్ణి, నాలుగవ రాజు పూర్ణోత్సంగుడు లేదా వేదసిరి, ఐదవవాడు స్కందస్తంభి, ఆరోవాడు రెండవ శాతకర్ణి. మీకు 33 కూడా నేను నోటికి పట్టిస్తాను, కానీ ఇప్పుడు చెప్తారు, కానీ 1 month తర్వాత మళ్ళీ చెప్పరు. మళ్ళీ మర్చిపోయే ప్రమాదాలే ఎక్కువగా ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు.